నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కాశ్మీర్లో జరిగినటువంటి నరమేధానికి పరిష్కారంగా లేదా దానికి రిటాలియేషన్గా భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నిన్న రాత్రి ప్రధాన అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దౌత్యపరమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అనేక అంశాలు, ఒకటి పాకిస్తాన్ నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి మే 1వ తారీఖు లోపనే, అలాగే సార్క్ వీసా మీద ఉన్నవాళ్ళు 2 రోజులు వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సింధు అన్నిటికంటే కీలకంగా సింధు నది ఒప్పందాన్ని 1960లో జరిగినటువంటి సింధు నది ఒప్పందాన్ని తాత్కాలికంగా సస్పెన్షన్లో పెట్టినట్టుగా చెప్పారు. పాకిస్తాన్కి జీవనాడి లాంటి 3 కీలకమైన నదులు చినాబ్, సట్లెజ్ అండ్ సింధు నదులు భారత్ నుంచే పాకిస్తాన్ వైపు ప్రవహిస్తాయి. ఆ ఒప్పందాన్ని ప్రస్తుతానికి సస్పెన్షన్లో పెట్టినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎంబసీలో ఉన్నటువంటి వివిధ త్రివిధ దళాల సలహాదారులను కూడా ఉపసంహరించుకుంటుంది. అలాగే భారత్లో పాకిస్తాన్ ఎంబసీలో ఉన్నటువంటి ఆ దేశ సలహాదారులు కూడా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. ఇలా అనేక దౌత్యపరమైన నిర్ణయాలు ఇప్పటికే భారత్ తీసుకుంది. పాస్పోర్ట్ జారీ నిలిపివేసింది పాకిస్తాన్, వాళ్ళకి వీసాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిలిపివేసింది. అయితే అంతే వేగంగా పాకిస్తాన్ కూడా స్పందిస్తూ ఉన్నది. మనం సింధు ఒప్పందాన్ని సస్పెన్షన్లో పెడితే వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని కూడా సస్పెన్షన్లో పెడతామని చెప్తున్నారు. భారత్ ప్రయోగించినటువంటి సీ స్కీయింగ్ పరికరాలకు ధీటుగా రేపు పాకిస్తాన్ కూడా కొన్ని కొత్త ఆయుధాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఇది ఎక్కడికి దారితీస్తుంది, భారత్ పాక్ యుద్ధానికి దారితీస్తున్నటువంటి చర్చ జరుగుతోంది. అయితే దీంతో పాటుగా బాధిత కుటుంబాలు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ కాదు, కాశ్మీర్లో ఉన్న ప్రతి గుండె దీనికి కన్నీరు కార్చింది. మాకు అక్కడ కేవలం హార్స్ రైడర్లు మాత్రమే కాదు, అక్కడున్న అందరు సిబ్బంది, డ్రైవర్ల దగ్గర నుంచి అందరూ కూడా మా ప్రాణాలు కాపాడటంలో ఇతోధికంగా సాయం చేశారు. బురదలోంచి మమ్మల్ని లేపారు, భుజాల మీద వేసుకుని తీసుకెళ్లి వాహనాల్లో అంబులెన్స్లు ఎక్కించారని చెప్పి వాళ్ళు చేసిన సాయం గురించి కథలుగా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి కథనాలు గుండెలు కదిలించేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడాలన్నప్పుడు కాశ్మీర్ని కలుపుకొని భారత్ వెళ్ళాలని ఏదైతే చాలామంది నిపుణులు చెప్తున్నారో ఆ దిశగా అక్కడ స్పందన మనకు కనపడుతుంది. ఈ అంశాల మీద చర్చించడం కోసం మనతో ఎండవ లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే వినోద్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో ఉన్నారు. పులిపాక సంజయ్ గారు, అంతర్జాతీయ సంబంధాల నిపుణులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం సంజయ్ గారు, 48 అవర్స్ మొన్న 22వ తారీఖు దాదాపు ఈ టైంలో మనకు వార్త, ఇంకా ఈ టైంకి అందలా, ఇంకా కొంచెం లేటుగానే 8ంటికి కానీ కాస్త వార్తలు బయటికి రాల. సరే, దీని మీద భారత ప్రభుత్వం ఒకవైపు దౌత్యపరమైన చర్యలకి సిద్ధపడింది, 2 అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏముందో దాని మీద కొంత విచారణ జరుగుతున్నట్టుగా ఉంది. మన వైపు నుంచి అంశాలు ఒకటైతే, 2 వైపుల నుంచి కవింపులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే భారత్ వైపులోకి చొరబట్టడం కోసం కొంతమంది ముష్కర్లు ప్రయత్నం చేశారు, కాల్పులు జరిగినాయి, ఒక జవాన్ కూడా చనిపోయాడు. ఈ కాశ్మీర్ లోయలో సంఘటన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ సంజయ్ గారివి ఎలా అర్థం చేసుకోవాలి ఈ మొత్తం ఎపిసోడ్ని? థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. చాలా ఇంతకుముందు మనం అనుకున్నట్టు చాలా దురదృష్టకరమైన, చాలా బాధాకరమైన సంఘటన అండి. కాశ్మీర్ స్టెబిలిటీ అవుతోంది, స్టెబిలిటీ వైపు నెమ్మదిగా పుంజుకుంటోంది, ఆర్థికంగా కూడా పుంజుకుంటోంది. అంటే అటువంటి తరుణంలో ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇది క్లియర్ గా పాకిస్తాన్ నుంచి గైడ్ చేసిందే. ఎందుకంటే ఉన్న టెర్రరిస్టుల్లో 3-4 ఫారిన్ టెర్రరిస్టులని కూడా చెప్పడం జరుగుతోంది. ఒకళ్ళ 2-3 అని నిర్ధారించాల్సింది, కానీ ఫారిన్ టెర్రరిస్ట్ హ్యాండ్ క్లియర్ గా ఉంది. దెన్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, దీనిలో పాకిస్తాన్ సిగ్నేచర్ అంటాం కదా, అది క్లియర్ గా కూడా కనబడుతుందండి. ఇంతకు ముందు క్లింటన్ వచ్చినప్పుడు ఛత్తీసింగ్ పురాలో ఎలా అయితే సిక్కుల్ని విడదీసి చంపడం జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. సో ఒక ఇంటర్నేషనల్ మీడియా, ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు, డెలిగేషన్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టి ఆకర్షించడానికి ఇలా చేయటం ఇంతకుముందు పాకిస్తాన్ చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ మళ్ళీ కనబడుతోంది. సో అప్పటి నుంచి చూస్తే కనుక 2 వైపులా పెద్ద ఎత్తున డిప్లొమాటిక్ అండ్ వేరియస్ యాక్షన్స్ లాగా పుంజుకున్నాయండి. భారతదేశం తీసుకుంటే కనుక మనం బార్డర్ సీల్ చేసేసాం, పంజాబ్ లో అక్కడ అటారీ బార్డర్ అవన్నీ కూడా సీల్ చేయడం జరిగింది. అలానే వీసాస్, సార్క్ వీసాస్ అని ఇస్తాం మనం, అది కూడా హెల్త్ వీసాస్ అవి కూడా సస్పెండ్ చేయడం జరిగింది.
అలానే ముఖ్యంగా రెండు ఇవాళ మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయండి. ఒకటి, ప్రైమ్ మినిస్టర్ బీహార్ లో మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడారండి. ఓకే. సో బీహార్ లో మీరు పబ్లిక్ ను ఉద్దేశిస్తూ హిందీలో మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడారు. అంటే క్లియర్ గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో రెండు చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. ఒకటి, వి విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అన్నారండి. ఓకే. అంటే ప్రతి టెర్రరిస్ట్ ని ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళని ఎక్కడున్నారో కనుక్కుంటాము, వాళ్ళని పనిష్ చేస్తాము, వాళ్ళని శిక్షిస్తామని చెప్పారండి. కానీ ఈ స్టేట్మెంట్ లో గమనించాల్సింది ఏంటంటే, మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ లో అన్న పదం వాడలేదండి. ఓకే. అంటే కేవలం పెహల్గామ్ అటాక్ లో వాళ్ళనే కాదు, ఇంతకు ముందు చేసిన టెర్రరిస్టులు కూడా మేము వెంబడించి చంపుతాము లేదా పనిష్ చేస్తాము అన్నది కనబడుతుందండి ఆ సెంటెన్స్ లో. ఓకే. రెండు, వి విల్ పర్స్యూ దెమ్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నారండి. అంటే ఎక్కడున్నా సరే ఈ భూగోళంలో వాళ్ళని పట్టుకుని మేము వాళ్ళని పనిష్ చేస్తామని చెప్తున్నారండి. ఓకే. అంటే ఈ ప్రక్రియ, మన రెస్పాన్స్, మనం చేయబోయే చర్య కేవలం పాకిస్తాన్ కే పరిమితం అవుతుందా? వాళ్ళు వేరే దేశాల్లో దాక్కుంటే లేదా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మనం యాక్షన్ చేస్తామా అంటే మన రెస్పాన్స్ ని విస్తృతం చేయడం జరుగుతుందండి. సో అది గమనించాల్సిందండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఇండస్ వాటర్ ట్రీటీ. మీరు ఇందాక చెప్పినట్టు ఇండస్ నదుల్లో రవి, బియాస్, సట్లెజ్ ఇండియాకి వస్తాయండి. ఇండస్, జీలం, చెనాబ్ ఈ ట్రిబ్యూటరీస్ ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఇండస్ కి, అవి పాకిస్తాన్ కి వెళ్తాయండి. సో ఎప్పుడో 1960లో చేసిన అగ్రిమెంట్. సో మనం ఈ నదులు వాడం కాబట్టి మనం వీటి మీద పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. కాబట్టి మీరు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ చేసినా దాని మీద పెద్ద ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఉండవన్న ఒక ఆలోచన ఉండేదండి. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ కొద్దిగా రీసెర్చ్ చేస్తే కనపడింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లోనే సార్ వాయిస్ వస్తుంది సార్, కొంచెం కైండ్లీ మ్యూట్ చెప్పండి సంజయ్ గారు. పాకిస్తాన్ లోనే పంజాబ్ కి సింధ్ కి మధ్య ఇండస్ వాటర్ మీద యుద్ధం అంటే ఒక ఘర్షణ వాతావరణం ఉందండి. సింధ్ ప్రాంతం వాళ్ళు, అంటే దిగువ కింద నది కింద సముద్రాన్ని కలిసే చోట, వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు పంజాబ్ వాళ్ళంతా మీరు నీళ్లు వాడేసుకుంటున్నారు, మీరు కొత్త 3 కెనాలు కలిపి కట్టుకున్నారు. సో మనం ఇమీడియట్ గా వాటర్ తరలించలేకపోయినా రేపు ముందు ఇంకా నీళ్లు తక్కువ అయిపోతాయని ఈ రోజు పాకిస్తాన్ లో నీళ్ల మీద జరిగే రాజకీయం ఇంకా తీవ్రం అవుతుందండి. సో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనంత మాత్రాన మనం సస్పెండ్ చేయడం అన్నది ఇన్ఎఫెక్చువల్, అంటే ఎటువంటి పరిణామాలకి దారి తీయదనుకోవడానికి అవసరం లేదండి. ఆల్రెడీ మనం గ్రౌండ్ మీద చూస్తున్నాం. రెండు, గత 5-6 సంవత్సరాలుగా ఆల్రెడీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం జరిగిందని చదువుతున్నాం. కిషన్ గంగా ప్రాజెక్ట్స్ అని ఇట్లా జరిగాయటం. సో వాటిలో ద్వారా కూడా మనం చూసుకోవాలి. పాకిస్తాన్ దీనికి వెంటనే మనం ప్రతిస్పందించింది. ఇండస్ జలాలు కనుక మీరు ఈ నదీ జలాలు కనుక ఆపితే యాక్ట్ ఆఫ్ వార్ అన్న పదం వాడారండి. అంటే అది యుద్ధంగా మేము పరిగణిస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఇండియా రెస్పాన్స్ మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫెసిటెడ్ గా ఉందండి. డిప్లొమాటిక్ గా ఉంది, ఎకనామిక్ గా ఉంది, మిలిటరీ పరంగా ముందు పెద్ద చర్యలు తీసుకోబోతున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. దాంతో పాటుగా సార్ వాళ్ళు ప్రతిస్పందనగా సరే ఇండస్ ట్రీటీ మీద వాళ్ళు ఐక్యరాజ్య సమితికో మరొక చోటుకు వెళ్ళి మాట్లాడతాం, వన్ సైడెడ్గా దాన్ని అబెన్స్లో పెట్టడానికి వీలు కాదు, వియన్నా ఒప్పందంలో మనం సైన్ చేస్తున్నాం, ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆ ఒప్పందం జరిగింది నెహ్రూ కాలంలో అన్నది ఒకటైతే, రెండు, సిమ్లా ఒప్పందాన్ని కూడా వాళ్ళు సస్పెన్షన్లో పెడతాం, ఈ బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్కి సంబంధించి ఇరు దేశాల మధ్య ఉండాలి, మూడో పార్టీ ఉండడానికి వీల్లేదన్న ఒప్పందం ఏదైతుందో దాన్ని కూడా పక్కన పెడతాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి దాని ప్రభావం ఎలా ఉండొచ్చు సంజయ్ గారు? రెండు, ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది మీరు యాక్ట్ ఆఫ్ గుడ్ ఫెయిత్ లో యాక్ట్ చేయాలి కదండి. ఏదన్నా ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఇద్దరు రెండు వైపులా సజావుగా ప్రవర్తించాలి. అది కనుక జరగకపోతే ఒక పార్టీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వన్ పాయింట్. రెండో పాయింట్, మనం నీటి వినియోగం మారుతూ ఉంటే మనం మళ్ళీ నెగోషియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటాయండి ట్రీటీస్ లో. సో దాని కింద కూడా మనం చూడొచ్చు. సిమ్లా ట్రీటీకి వచ్చేసరికి విచిత్రం ఏమిటంటే, మనం కొన్ని దశాబ్దాలుగా చెప్తున్నాం పాకిస్తాన్ షిమ్లా ట్రీటీకి అనుగుణంగా మీరు ప్రవర్తించట్లేదు, మీరు దానికి అనుగుణంగా ప్రవర్తించండి అని చెప్తున్నాం. షిమ్లా ట్రీటీ ఏం చెప్తుంది, ఏమన్నా సమస్యలు ఉంటే రెండు దేశాలు కూర్చొని చర్చించాలి అని. కానీ పాకిస్తాన్ అలా చేస్తుందని చేయట్లేదు, ఎప్పటి నుంచో అంతర్జాతీయం చేయడానికి ట్రై చేస్తోంది. ఏమన్నా సమస్యలు ఉంటే
యుద్ధానికి లేదా ఎటువంటి వైలెన్స్ కి తావు లేకుండా చేసుకోవాలని చెప్తుంది. అది చేసిందా లేదు ప్రాక్సీ వార్ చేస్తుంది. ఓకే. సో షిమ్లా ఒప్పందాన్ని ఇప్పటి వరకు ఒప్పుకొని పాకిస్తాన్, అట్లా ప్రవర్తించని పాకిస్తాన్ నేను ఈ రోజు సిమ్లాని ఒప్పందాన్ని నుంచి బయటకు కూడా పక్కన పెడతానంటూ కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. ఓకే ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వినోద్ గారు, మీరు చూస్తూ ఉన్నారు అంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీని మీద, ఈ క్విక్ డెవలప్మెంట్స్ గత 48 అవర్స్లో చనిపోయిన వాళ్ళ అంత్యక్రియల దగ్గర నుంచి మొదలు పెడితే భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం జరగటం, కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, కొన్ని ఆయుధాలని ప్రదర్శించటం, అలాగే వాళ్ళు మొన్ననే సేమ్ డేనే ఈ బార్డర్స్కి వాళ్ళ విమానాలని వాళ్ళ యుద్ధ సన్నద్ధతకి పాకిస్తాన్ రెడీ అవుతుందన్న వార్తలు, ఇవన్నీ కూడా 48 అవర్స్లో చాలా క్విక్ డెవలప్మెంట్స్ మనకు కనపడతా ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా వేగంగా దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఇది, ఏదన్నా యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? భారత్ అటాక్ చేస్తుందని ఈసారి పాకిస్తాన్ చాలా ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి వినోద్ గారు? శ్రీనివాస్ గారు, ముందుగా తోటి ప్యానలిస్టులకు, తర్వాత మన ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు ఇండో పాక్ వారు జరగబోతుందా అనే ఆలోచనలో కొంతమంది ఉన్నట్టు కొన్ని కథనాలు లేకపోతే వార్తలు వస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం, ఎందుకంటే లాస్ట్ టైం పుల్వామా జరిగినప్పుడు బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయటం అది వేరే సంగతి, కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ టోటల్. సరే, ఇప్పుడు దానికి ఉన్న పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ మునీరు, ఆయన అంటే 16వ తారీఖు నాడు మొన్న జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ ఏదో కాన్ఫరెన్స్ లో ఆయన ఓవర్ స్టెప్ అయిపోయి ఇది చాలా మాట్లాడాడు. ఇప్పుడు ఏమైందనంటే ఒక విధమైన జస్టిఫికేషన్, 2 నేషన్ థియరీ అనేది హిందువులు వేరు, మనం వేరు, మన పద్ధతి వేరు, మనం ఇలానే ఉంటామంటే ఈస్ గన్ అవుట్ ఆఫ్ ద వే. కాకపోతే ఏంటంటే అటువంటి స్టేట్మెంట్ల వల్ల చాలా వరకు అంటే కొంతమంది ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఏంటంటే అటువంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్లే ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు కారణాలు అవుతున్నాయి అనేది ఎక్స్ట్రాపోలేట్ చేస్తే అంటున్నారు. అది కూడా కొంతవరకు నిజమే. ఎందుకనంటే ఆర్మీ ఇప్పుడు మొన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము చిప్పబట్టుకొని తిరిగి దేశం అంతా అంటే ప్రపంచం తిరిగి ఎవరు అప్పించటట్టు లేరు అనే పద్ధతిలో మాట్లాడింది ఆయన. అంటే ఆ స్థితికి పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు ఏంటి బార్డర్లో ఏది వాళ్ళకు అంటే యుద్ధ సామాగ్రిని తర్వాత ఫోర్సెస్ అవన్నీ బార్డర్స్ కు దగ్గరలో పెట్టడం, ఒక విధమైన వార్ ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలుపెట్టినట్టు జరుగుతున్నది పరిస్థితి ఉందని, అది వారు చేసి గెలుస్తాము అనేది వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు, గెలవలేరు అప్పటిదాకా జరిగే సంగతి. కాకపోతే ఏంటంటే అది ఏమంటారంటే లోకల్ డొమెస్టిక్ కన్సంప్షన్ అంతే. అంటే మేము ఇంకేనే కూర్చోలేదు, మేము కూడా తయారున్నాం, ఒకవేళ అటాక్ చేస్తే మేము కూడా ఈక్వల్ గా రెస్పాన్స్ ఇస్తామనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అయితే మన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం చాలా ఆల్రెడీ కొన్ని స్టెప్స్ తీసుకుంటే మనం గమనించినట్టయితే, ఒకటి ఇప్పుడు ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ కూడా కాల్ ఫర్ చేస్తున్నారు, వాళ్ళంతా డిస్కషన్ అవుతుంది, అందరూ యూనిట్ అయ్యి ఏదైతే యాక్షన్ తీసుకోవాలి యూనిఫైడ్ కన్సెంట్ తోనే జరుగుతుంటది. అయితే ఇప్పుడు ఇది కూడా సార్ ఆల్ పార్టీ మీటింగ్ కాల్ ఫర్ చేసి, సహజంగా ప్రభుత్వాలు చాలా రేర్గా ఆల్ పార్టీ మీటింగ్ కాల్ ఫర్ చేస్తారు పార్టీలుగా. సరే, ఎంఐఎం అయితే ప్రాతినిధ్యం ఉన్న పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీని పిలవమని కోరుతున్నారు. ఈ మీటింగ్ కాల్ ఫర్ చేయటం వెనక కూడా ఒకవేళ ఏదన్నా చర్యలకి మిలిటరీ యాక్షన్కి వెళ్ళాలి, దాడికి వెళ్ళాలంటే ఒక సమ్మతిని కూడగట్టుకునే చర్యగా అనుకోవచ్చా ప్రభుత్వం వైపు నుంచి? అంటే ఏ యాక్షన్ తీసుకున్నా ఇంక్లూడింగ్ ఈవెన్ అవసరం వచ్చినప్పుడైతే మిలిటరీ యాక్షన్ అంటే వారే కాదు కదా. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఇప్పుడు ప్రభుత్వం చాలా అంటే డీప్ గా ఆలోచిస్తూ సీరియస్ యాక్షన్స్ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఏంటి, ఒకటి డొమెస్టిక్ గా మొత్తం ఇండియన్ ఆల్ పార్టీస్ ప్రజలందరిది యునానిమస్ డిసిషన్ అన్నట్టు మనం ఏది చేసినా అదొకటి ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ డిప్లొమాటిక్ డౌన్ సైజింగ్ అదేది మెసేజ్ ఆల్రెడీ పంపించాం. తర్వాత ఈ రోజు మన ఫారెన్ మినిస్ట్రీ సెలెక్టెడ్ అంబాసిడర్స్, కొన్ని కంట్రీస్ వాళ్ళ అంబాసిడర్స్ ని పిలిచి, అది నార్మల్ గా చేస్తాం ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినప్పుడు. ఇంటర్నేషనల్ గా ఇప్పుడు మనం ఇక్కడ బార్డర్ మీద
కొట్లాట ఏదో కొంత యాక్షన్ తీసుకోవటం వల్ల సమసిపోయేది కాదు. ఇది టెర్రరిజం అనేది అవును. పాకిస్తాన్ ఎపీ సెంటర్ గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆల్రెడీ అందరూ మనం స్టార్టింగ్ ఫ్రమ్ ట్రంప్ టు పుటిన్ మిగతా అందరూ ఇంక్లూడింగ్ ఇండోనేషియా వాళ్ళ అంటే ఏదైతే ఉందో అంత అందరూ కండెమ్ చేశారు ఈ యాక్ట్. ఎందుకంటే వాళ్ళే కాకుండా అక్కడ లోకల్ ప్రజలు కూడా ఈ మనం ఎప్పుడు చూడలేదు. అది మనం సెకండ్ రౌండ్ లో వద్దాం సార్. అసలు ప్రజల స్పందన మనం సెకండ్ రౌండ్ లో వద్దాం, యుద్ధం గురించి మాట్లాడుకుని దానికి వద్దాం. అదే అంటున్నా, ఎందుకంటే ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏది ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తే పని అయిపోతుంది అనేది కాదు. సో అన్ని అంటే మల్టీ ఫ్రాంగ్డ్ స్ట్రాటజీ తోటి మూవ్ అవుతుంది కాబట్టి అంటే మనము మిలిటరీ స్ట్రైక్ అనేది నాట్ రూల్డ్ అవుట్, కానీ ఎక్కడైతుంది అనేది కొంతవరకు కూడా ఆలోచించాల్సింది. ఏంటంటే ఈ కార్డన్ చేశారు కాబట్టి ఈ టెర్రరిస్టులలో ఒక్కడు దొరికినా గానీ ఆ లింక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు బిహైండ్ అంత ప్లాన్ చేశారు స్కెచ్ అనేది మనకు వచ్చిన వాళ్ళైతే టిఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ, ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే సంస్థ అయితే లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ, వాళ్ళు మేమే ఈ దాడికి పాల్పడడానికి ప్రకటన ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి సార్. ఇచ్చింది లష్కర్ తోయిబానే కానీ ఇప్పుడు ప్లానింగ్ ఎక్కడ జరిగింది? ఐఎస్ఐ తోడ్పాటు సహకారం లేకుండా వాళ్ళు చేయలేరు కదా. అది వాళ్ళతోనే కనుక మనం చెప్పించినట్టయితే ఎక్కడ ఏ స్థావరాలు ఉన్నాయి, ఎక్కడ ఏం ట్రైనింగ్ ఉన్నాయి అన్ని అటాక్ చేయొచ్చు, ఎస్కలేట్ చేయొచ్చు. అందుకని ప్రభుత్వం కొద్దిగా ఆచితూచి మూవ్ అవుతున్నది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గఫూర్ గారు, మీరు చూస్తూ ఉన్నారు కాశ్మీర్లో ఈ ఘటన జరిగిన తర్వాత ఈ 48 గంటల్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ మన ప్రభుత్వం వైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ, ఇదేదో సరే వాళ్ళకేమో ఒక డీవియేషన్ పాలిటిక్స్ ప్రస్తుతం అవసరం ఉంది. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కరువు లేదా అప్పు పుట్టకపోవటం, నదీ జలాల గురించి కొట్టుకునేది ఇప్పుడు సంజయ్ గారు చెప్పారు, సింధు ప్రాంతం అండ్ పంజాబ్ ప్రాంతం మధ్య, వీటికి తోడు బలూచిస్తాన్ దగ్గర ఒక ఇష్యూ, వీటన్నిటి నుంచి బయటపడటానికి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి. ప్లస్ అక్కడ మూర్ఖుడైనటువంటి ఆర్మీ జనరల్ ఉన్నాడు, భయంకరమైన అమెరికన్ మాజీ సైనిక అధికారి ఒకరు చెప్పారు, ఒసామా బిన్ లాడెన్కి ఈయనకి పెద్ద తేడా లేదని. ఇద్దరు కాకపోతే ఆయన అడవుల్లో ఉంటాడు, ఈయనేమో ప్యాలెస్లో ఉంటాడని చెప్తున్న పరిస్థితి. అంత దుర్మార్గమైన వ్యక్తి మాజీ ఐఎస్ఐ చీఫ్ అతనే ఇప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్గా కూడా ఉన్నాడు. సో ఈ బ్యాక్డ్రాప్లో ఖచ్చితంగా కవింపే కనపడేటట్టుగా ఉంది పాకిస్తాన్ వైపు నుంచి కూడా. ఇది ఎక్కడికి దారి తీయొచ్చు అనుకుంటున్నారు గఫూర్ గారు? గఫూర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో గఫూర్ గారు, చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ముందు మీకు తర్వాత మన మిగతా ప్యానలిస్టులకు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అండి, మాటల్లో వర్ణించలేము దాన్ని. ఎందుకంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు, పాపం ఏదో హాలిడేస్ గడపడానికో లేకుంటే ఇంకేదో విహారయాత్రకు అట్లా పోయినటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపి చంపేయడం అనేటువంటిది మానవత్వం ఉండేవాడు ఏ ఒక్కడు చేయడు. ఈ దుర్మార్గం రాక్షసత్వం తప్ప ఇంకోటి కాదు. తీవ్రంగా ఖండిస్తున్నామండి. అయితే సరే, మిగతా ల్యాబ్సెస్ గురించి తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న వేరే కాబట్టి. ఇప్పుడు పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో సిరీస్ ఆఫ్ క్రైసిస్ లో ఉందండి. ఇంటర్నల్ గా పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదు. పాకిస్తాన్ లో అసలు ఈ ఇమ్రాన్ ఖాన్ గ్రూప్ అంతా కూడా అతన్ని బయటికి వదలాలని, అతన్ని రిహాబిలిటేట్ చేయాలని ఈ రకంగా పెద్ద ఒత్తిడి పనిచేస్తుంది. సైన్యం యొక్క ఆధిపత్యంతో దాన్ని అణచివేస్తుంది. ఇప్పుడు బెల్చిస్తాన్ గొడవలు మనం అందరం చూసిందే, ఆ రైలు ఆ ఘటన. ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కూడా చాలా తగాదాలు ఉన్నాయి. ఆఫ్ఘన్ పౌరులందరినీ ఎక్కడ పాకిస్తాన్ నుంచి పంపించేస్తున్నారు. ఈ రకమైనటువంటి వైద్యం ఉంది, ధరల పెరుగుదల ఉంది, విపరీతమైనటువంటి క్రైసిస్ లో ఎకానమీ ఉంది అనేటువంటిది. ఇటువంటి అప్పుడే పాలక వర్గాలకి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కావాలి. ప్రజల్ని దారి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలను పక్కకు తిప్పడానికి అవసరమైనటువంటి ఎత్తుగడలు నేస్తారు. అటువంటి ఎత్తుగడలు ఏం చేస్తారు అనేది మనం ఊహించకపోయినా తప్పనిసరిగా పాకిస్తాన్ ఆ పని చేస్తుంది. పాకిస్తాన్కి ఇప్పుడు అది అవసరం, చేసేసింది, ఆల్రెడీ ఆ పని చేసింది. ఆ పని చేసేసింది సార్, ఈ దాడితో అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. అందుకోసం మన ప్రభుత్వం కూడా వాళ్ళ ట్రాప్ లో మనం పడకుండా ఖచ్చితంగా వ్యవహరించాలి. పాకిస్తాన్ పట్ల మన వ్యతిరేకత లేదా పాకిస్తాన్ యొక్క, ఎందుకంటే పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా జరగదండి. పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా జరిగే ప్రశ్నే లేదు. కాబట్టి ఆ విషయంలో చాలా కష్టంగా వ్యవహరించాలి, పాకిస్తాన్ దూరం పెట్టాలి.
పాకిస్తాన్ మీద తీసుకోగలిగే అన్ని చర్యలు కూడా మనం తీసుకోవాలి. ఓకే. అయితే పరస్పరం రెచ్చగొట్టుకునేటువంటి పద్ధతిలో వాళ్ళు యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడితే మనం యుద్ధోన్మాదం వైపు పోవాల్సినటువంటి పని లేదు. ఓకే. ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఇవన్నీ మాట్లాడతారు అనుకోండి ఏ పద్ధతి చేయాలని. ఓకే. ఏమైనప్పటికీ ఈ రోజు భారత జాతిని ఐక్యంగా ముందుకు తీసుకొని పాకిస్తాన్కి వ్యతిరేకంగా లేదా ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా, ఓకే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించడం మాత్రం చాలా అవసరము. పాకిస్తాన్ తీవ్రంగా ఖండించడం కానీ ఇంటర్నేషనల్ అన్ని ఫ్లోర్స్ లో కూడా పాకిస్తాన్ ఎండగట్టడం, దానికి అందరూ వేరు చేసేటువంటి పద్ధతిలో మిగతా దేశాన్ని కూడగట్టడం చాలా అవసరం. రైట్ సార్. ఎస్ లక్ష్మణ్ గారు, మనకి గతంకి ఇప్పటికి ఒక తేడా కనపడుతుంది. మనం గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు పాకిస్తాన్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనపడలే పుల్వామా తర్వాత. కానీ ఇప్పుడు సన్నద్ధత, మనం ఇవాళ ఈ సీ స్కీయింగ్ పరికరాలని ప్రదర్శిస్తే వాళ్ళు రేపొద్దునే ఈ మిసైల్ సంబంధించినటువంటి క్షిపణులకు సంబంధించినటువంటి పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ ఆయుధ సామాగ్రిని సరిహద్దులకు తరలించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ప్రభుత్వం కేవలం దౌత్యపరమైన ఇతర మార్గాలను ఎంచుకుంటుందా? యుద్ధానికి భారత ప్రభుత్వం కాలు దూవుతుందా? ఏం చెప్తారు? ఇందాక గఫూర్ గారు మాట్లాడుతూ ఏదైతే పాకిస్తాన్ అంతర్గతంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ దాడులు ఉన్నాయి, పాకిస్తాన్ లో వేరుపాటువాదం, బార్డర్ లో ఆఫ్ఘనిస్తాన్ తో తగాదా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెర్రరిస్టులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, తాలిబాన్లు పాక్ సైనికుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఏ రకమైనటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారు, వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కోసం బాహాబాహిగా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ స్థితి అంటే ఈ స్థితులను నుంచి ప్రజలను దృష్టి మళ్లించడం కోసం ఈ దుస్సాహసాన్ని కొడిగట్టింది. ఓకే. ఈ దుశ్చర్య దుస్సాహసంతో కూడినటువంటి. ఓకే. ఆ రోజు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పైలట్ అభినందన్ ఏదైతే ఆ రోజు పువ్వుల్లో పెట్టి మనకు తిరిగి అప్పచెప్పాల్సిన స్థితిలో ఆ రోజు ఉంది. దానికంటే ఆ రోజు కంటే పరిస్థితులు దిగజారినటువంటి పరిస్థితి. ఓకే. ఎయిర్ ఫ్లైట్లలో యుద్ధ విమానాల్లో ఫ్యూయల్ నింపేటువంటి ఆర్థిక పరిస్థితి ఆ రోజే లేదు. ఓకే. ఈ రోజు అంటే దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి బార్డర్ లో విమానాల మోహరింపు, బార్డర్ లో సైన్యం మోహరింపు అనేటువంటి ఆలోచనలు చేయడం ఏదైతే ఉందో ఇది నిస్సందేహంగా ఆ రకమైనటువంటి పరిస్థితి. కానీ దీని పరిణామం ఈసారి చాలా తీవ్రంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది భారతదేశ సమగ్రతకు సవాల్గా భారతదేశ ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏ రకంగా ఉగ్రవాది వరకు, చిట్ట చివరి టెర్రరిస్ట్ వరకు అర్థం చేయడానికి కంకరం కట్టుకున్న పరిస్థితి ఉంది. అంతేకాదు ఏదైతే పాకిస్తాన్ కు ఆయువు పట్టైనటువంటి పాకిస్తాన్ లో దాదాపు 80% వ్యవసాయానికి ఆధారభూతమైనటువంటి సింధు ఉపనదుల జలాలను, చినాబ్ కావచ్చు, ఆ రకంగా మరో నది ఉపనది జీలం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి జలాలను మరి జలాల పంపిణీకి సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే 1960లో జరిగిందో ప్రపంచ బ్యాంక్ ఆ ఒప్పందాన్ని నిలిపివేయడం ఏదైతే ఉందో, భవిష్యత్తులో ఒప్పందం నిలిపివేయడమే కాదు, భవిష్యత్తులో అవసరమైన రిజర్వాయర్లను మనం నిర్మించుకోవడానికి కూడా మనం సిద్ధపడేటువంటి ఇది చేస్తా ఉంటాం. వారు అంటే పాకిస్తాన్ జీడిపిలో దాదాపు 24% దీనివల్ల అంటే బై పవర్ ప్రొడక్షన్ ద్వారా కానీ, అగ్రికల్చర్ కల్టివేషన్ సాగునీటి కొరత వల్ల కానీ, తాగునీటికి ఎదుర్కొనేటువంటి కటకట వల్ల కానీ ఈ 23 కోట్ల మందికి దాదాపు తాగునీటికి వనరు ఇదే. మెల్లగా కానీ ఇమీడియట్ గా కాదు సార్. ఇప్పుడు ఇందాక సంజయ్ గారు చెప్పారు, మనం ప్రకటన అయితే చేసాం కానీ ఇమీడియట్ గా నీళ్లు కిందకి పోకుండా మనం ఆపే పరిస్థితి లేదు. మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏం డ్యాములు కట్టుకోవాలా,
సమస్య అది. సరే వాళ్ళంతటి వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కట్టుకుంటామో కానీ ఇప్పటికైతే రెడీగా అరేంజ్మెంట్ లేని పరిస్థితి ఉంది లక్ష్మణ్ గారు. కొంత కొంత పంటకు అందాల్సినటువంటి నీరు సమయానికి అందకపోతే కొద్దిగా ఆలస్యం అయితే పంట ఎఫెక్ట్ అవుతుంది. మరి దాని ప్రభావం తప్పనిసరిగా కొంత లాంగ్ రేంజ్ లో ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ప్రజల్లో ఒక ఆందోళన అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ దేశం ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాని పరిణామాలను ఆ దేశం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే 71లో ఏదైతే జరిగినటువంటి యుద్ధంలో 93,000 మందిని బందీలుగా పట్టుకున్నటువంటి మనం కాలబేరంకొచ్చి సిమ్లా ఒప్పందం చేసుకొని సిమ్లా ఒప్పందాన్ని మేము గౌరవించాము అని అంటే ఎస్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది కాకుండా పరిపూర్ణమైన కాశ్మీర్ రాబోతుంది. మరి బలూచిస్తాన్ అనే దేశం ఏర్పడబోతుందేమో. ఆ రకమైనటువంటి దానికి దుశ్చర్యలు దారితీస్తాయేమో చూడండి. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సంజయ్ గారు, 2-3 విషయాలు కీలకమైన అంశాలు. ఒకటి, ఇప్పుడు ఈ పాస్పోర్ట్లు లేకపోతే వీసాలు వీటిని నిలపటం దౌత్యపరమైన అంశాల్లో భాగంగానే 2 అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. ఒకటి, సినిమాలకి సంబంధించి అంటే వ్యాపార పరంగా చూసుకుంటే భారత్ నుంచి సినిమాలు అక్కడ ఆడుతూ ఉన్నాయి, మన ఇండస్ట్రీకి డబ్బులు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది అక్కడి నుంచి నటీనటులు ఇటువైపు యాక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఆపాలని ఒక వాదన. 2, అసలు జీవితంలో పాకిస్తాన్తో క్రికెట్టే ఆడకూడదు, తటస్థ వేదికల మీద కూడా ఆడకూడదు, కంప్లీట్గా పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడటం బ్యాన్ చేయాలి. అది ఇప్పుడు వేడి మీద ఆ చర్చ అలా ఉందనుకోవాలా, లేదంటే నిజంగా కూడా అలాంటి ఆలోచనలు వస్తాయా అన్నది ఒక అంశం అయితే, రెండవది సంజయ్ గారు, సెక్యూరిటీ గురించి కూడా నిన్నటి నుంచి చాలామంది, ఒకటి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని ఒక చర్చ జరుగుతోంది. రెండోది, ఇవాళ మనకి దాదాపు అక్కడ టైం లైన్ వచ్చింది. 1:50కి దాడి జరిగితే దాదాపు 6.5 కిలోమీటర్లు ఈ పహల్గావ్ నుంచి బైసరన్కి దూరం, భయంకరమైన బురద, కాలినడకన కాదు గుర్రాల మీద కూడా వెళ్తా చాలామంది పడిపోతున్న పరిస్థితి. అలాంటి చోటకి ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు, వీళ్ళంతా కొండలెక్కటం కానీ బురదలో నడవటం కానీ గుర్రం స్వారీ కానీ అలవాటు లేని వాళ్ళు 2,000 మంది ఉన్నారు అక్కడ. ఒక్క పోలీసు లేరు అక్కడ, ఒక్క మిలిటరీ వాళ్ళు లేరు. లేని కారణంగానే దాదాపు 40 నిమిషాలు వాళ్ళు ఐడెంటిఫై చేసి మనుషుల్ని వాళ్ళతో ఈ నమాజ్ లాంటివి చెప్పించి అది కాని వారిని రూఢి చేసుకొని చంపారు. ఇది టోటల్గా అసలు అలాంటి ప్రాంతానికి ఎందుకు అలౌ చేశారు? సీసీ కెమెరాలు లేవు, డ్రోన్లు లేవు, అక్కడ ఏం జరుగుతుందో బయటికి తెలిసే పరిస్థితి లేదు. 40 నిమిషాల తర్వాతే కమ్యూనికేషన్ వెళ్ళింది. వాళ్ళు రావడానికి దాదాపు మళ్ళా 1:50 నుంచి 3:10కి అంటే దాదాపు 1:20 తర్వాతే అక్కడ మిలిటరీ కానీ పోలీసు కానీ ఎంటర్ అయ్యారని. దాదాపు వాళ్ళు కాల్పులు అయ్యాక కూడా అరగంట సేపు, ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర భార్యలు కూర్చున్న వాళ్ళు చెప్తున్న మాటలు సంజయ్ గారివి. అసలు దీన్ని అంటే ఎక్కడ మనం పొరపాటు పడ్డాం, సెక్యూరిటీ కానీ ఇంటెలిజెన్స్ కానీ దీన్ని ఊహించడం అంటే ఏమో అనుకోవచ్చు? అనుమానం లేదండి, కొంత సెక్యూరిటీ ల్యాబ్స్ జరగటం వాస్తవం. కాకపోతే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, మనం ఎప్పుడు 2019లో అనుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఇటువంటి చర్య జరగలేదు. అంటే ఏంటి అంటే పాకిస్తాన్ ఇటువంటి చర్యలు చేయలేదని కాదండి, ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఈసారి సక్సీడ్ అయింది. అంటే మనం చెప్తూ ఉంటారు సెక్యూరిటీ డొమైన్ లో మనం 199 సార్లు మనం టెర్రరిస్టులని ఆపగలిగినా ఒక్కసారి వాడు వచ్చినా మనకి అది సెక్యూరిటీ ల్యాబ్స్ ప్రస్ఫుటంగా కనపడుతుంది, లేదా ఏదో గొప్పగా కూలిపోయినట్టు అనిపిస్తుంది. సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గత కొద్ది సంవత్సరాలుగా మన సెక్యూరిటీ పర్సోనల్ కానివ్వండి, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ కానివ్వండి, ప్రాణాలకు తెగించి అటుపక్క ఇటుపక్క పనిచేయటం జరుగుతుంది. అందుకనే ఇన్నాళ్ళు ఇంతసేపు పట్టింది వాళ్ళకి ఇటువంటి అటాక్ చేయడానికి, ఈ రోజు జరిగిందండి. తర్వాత సెక్యూరిటీ ల్యాబ్స్ కి వస్తే అది వాస్తవం జరిగిందండి. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కశ్మీర్ లో మీరు అంత మిలిటరీ ప్రెసెన్స్ ఎందుకు ఉంటుంది, మిలిటరీ ప్రెసెన్స్ విత్డ్రా చేయాలి కదా అని ఎన్నో డిమాండ్స్ వచ్చాయండి. సెటిల్ అదే సిచ్యువేషన్ నార్మల్సీ ఉంది కదా, అంటే విజిబుల్ సెక్యూరిటీ తగ్గించమని ఎప్పటి నుంచో జనాలు చెప్పడం జరుగుతుంది. అటువంటి తరుణంలో మిలిటరీ వెనక్కి వెళ్లి స్టేట్ పోలీస్ ఫోర్సెస్ ని పెద్దపీట వేశారు. వాళ్ళు తీసుకోవాలి చర్యలు కొన్ని. కానీ స్టేట్ పోలీస్ ఫోర్స్ ఈ రోజు చూస్తే కనుక
కొద్దిగా ల్యాప్సెస్ జరిగినట్టు అనిపిస్తుందండి. అంటే ఉగ్రవాదం ఉన్నా లేకపోయినా 2,000 మంది ఒక చోట చేరుతుంటే స్టేట్ ఒక చిన్న అందులో police man, ఇది police youth, ఇది టాప్ 10 టూరిస్ట్ స్పాట్లలో ఇది ఒకటిగా చెప్తున్నారు సార్. ఇదొకటిగా ఉన్నప్పుడు పోలీసులు, స్టేట్ పోలీస్ ఫోర్స్ అక్కడ మీరు చెప్పినట్టు వాళ్ళ చిన్న జీప్ లోనో ఏదో ఉండాలి, దాంతో పాటు డ్రోన్స్ తో ఉండటం జరగాలి. సో అందులో అనుమానం లేదు, చిన్న ల్యాబ్స్ పెద్ద పరిణామాల కారణమైంది. ఓకే, దురదృష్టకరం చాలా, అందులో డౌట్ లేదు. మీరు అడిగిన రెండో పాయింట్ ఏంటంటే ఈ ఫిలిం స్టార్స్ వాళ్ళని తీసుకురావచ్చా తీసుకురాకూడదా ఏమిటి అని. క్రికెట్ నా ఉద్దేశంలో మొన్నటి దాకా మనకి మిడిల్ ఈస్ట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి కొద్దిగా మార్కెట్స్ గా ఉండేవండి ఫిలిం ఇండస్ట్రీకి. మీ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అమెరికా, యూరోప్ కూడా పెద్ద మార్కెట్స్ అయ్యండి. టుడే ఎక్స్టర్నల్ మార్కెట్ సినిమాలకి ఏది అంటే అమెరికానే. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు వాళ్ళతో ఉన్న స్నేహితుల్ని అందరినీ అలవాటు చేయడం జరిగింది. సో మార్కెట్ పోతుందన్న భయం అక్కర్లేదండి మనకి. రెండు, కాబట్టి ఇటువంటి తరుణంలో ఇంత దారుణం జరిగినప్పుడు పాకిస్తానీ యాక్టర్స్ వాళ్ళు ఏం డెసిషన్, వాళ్ళ స్టాండ్స్ ఏంటి ఇష్యూ, వాళ్ళు ఖండించకపోతే మనం వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ ఉద్దేశంలో ఫిలిం స్టార్స్ ఆపటం కరెక్టే. ఎందుకంటే ఇఫ్ దే కాంట్ టేక్ ఏ క్లియర్ స్టాండ్, ఇటువంటి ఘాతకమైన చర్యలు జరిగినప్పుడు సహజంగా వాళ్ళైతే తీసుకోలేరు. వాళ్ళు పాకిస్తాన్ పౌరులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక సినిమాలో నటించినందుకు వాళ్ళు దీనికి స్టాండ్ తీసుకునే పరిస్థితి లేదు. ఆబ్వియస్లీ అవసరం లేదు. సో మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ నుంచి దేనికంటే కావాలంటే ఇరాన్ నుంచి తీసుకోవచ్చు, లేదా వేరే దేశాల నుంచి కూడా తీసుకోవచ్చు, కావాలంటే నేపాల్ నుంచి తీసుకోవచ్చు, మనతో సన్నిహితంగా ఉన్న వేరే దేశాలు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఈ పాకిస్తాన్ యాక్టర్స్ ని నేను తీసుకురావాలని అంటలేదు సార్, ఆల్రెడీ జరుగుతుంది. తెలుసు కదా, వెరీ మచ్ చెప్తుంది బాలీవుడ్ వాళ్ళలో కొంతమందిలో ఉన్న ఆలోచన. అదండి, మీరు టైం ఇస్తే సెక్యూరిటీ పాయింట్స్ కొన్ని చెప్పండి సార్. సెక్యూరిటీ పాయింట్స్ చెప్పండి, మళ్ళీ మనం గో హెడ్ సంజయ్ గారు, టైం ఉంది, వి హావ్ ఎనఫ్ టైం. సో సెక్యూరిటీ మూడో అంశం వస్తే అండి, మీరు ఉరి తీసుకోండి, మనం 2016 లో చేసాం వాళ్ళ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత, బాల్ కోట్ చేసాం 2019 లో. అంటే ఉగ్రవాద చర్య చేయంగానే మేము మీ మీద పనిష్మెంట్ చేస్తాము అన్న ఒక మెసేజ్ క్లియర్ గా వెళ్ళింది. అంటే అది డిటరెన్స్ ఫ్రేమ్వర్క్. అంటే మీరు తీసుకునే చర్యలకి మేము ఇది చేస్తామని చెప్పగానే వాళ్ళు చేయబోయే చర్యలను ఆపుకోవటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తే, అంటే ఇంకోటి అంశం ఏంటంటే ఎంతమందిని చంపాం అక్కడ అని కాదండి, పబ్లిక్ హ్యూమిలియేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ జరిగింది అప్పట్లో. అప్పటిదాకా ఏంటి, మేము పాకిస్తాన్ ఆర్మీ మా దేశంలోకి ఎవరు రాలేరు, మేము ఆపుతామని చెప్పడం జరిగింది. మనం ఏం చేసాం, ఈ అటాక్స్ ద్వారా మీరు ఆపలేరు, మేము వచ్చి మిమ్మల్ని కూడా కొట్టగలమని చూపించడం జరిగింది. కానీ అప్పటి నుంచి గమనిస్తే ఇంతకు ముందు అమెరికానే చేయగలిగేదండి, పాకిస్తాన్ లోకి వెళ్లి ఒసామా బిన్ లాదెన్ చంపడమో లేదా వేరే ఉగ్రవాదులు. ఇండియా చేయటం మొదలెట్టింది. ఇండియా చేయటం మొదలెట్టిన తర్వాత మీరు గమనించారో లేదో, కిందటి సంవత్సరం ఇరాన్ వెళ్లి బలూచిస్తాన్ లో బాంబులు వేసింది. తర్వాత తాలిబాన్ వాళ్ళు వెళ్లి పాకిస్తాన్ లో బాంబులు వేస్తున్నారండి. సో వేరే దేశాలు తమ దేశంలోకి వచ్చి బాంబులు వేయటం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఇంకా అది అవమానంగా అనిపించట్లేదు, పబ్లిక్ హ్యూమిలియేషన్ లాగా అనిపించట్లేదు. సో అది నార్మలైజ్ అయింది కాబట్టి మనకేముంది, వాళ్ళు వచ్చి కొట్టినా మనకి పెద్దగా నష్టం లేదు మన పరువుకి, మన దేశంలో ఇది అలవాటైంది జనానికి. ఇప్పుడే మనం ఇంకొక బ్రేకింగ్ కూడా చూస్తా ఉన్నాం సార్, భారత జవాన్ని పాకిస్తాన్ రెడ్ హ్యాండ్ పట్టుకున్నట్టుగా వార్త వస్తూ ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగానే ఉంది సార్. ఇప్పుడే మా HMTV స్క్రీన్ మీద స్క్రోల్ అవుతోంది, సరిహద్దుల్లో BSF జవాన్ని వాళ్ళు పట్టుకున్నారు, ప్రాణాలతో వాళ్ళ అదుపులోకి తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. అలాగే పాకిస్తాన్ సెలవులు కూడా రద్దు చేసినట్టుగా సైన్యానికి వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ వస్తాను సార్, మనకి టైం ఉంది ఇంకా. దిలీప్ గారు, వినోద్ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఇది యుద్ధానికే కనుక దారి తీసేప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నాం సెక్యూరిటీ గురించి కూడా, ఖచ్చితంగా చాలా సందర్భాలు ఆగుండొచ్చు, కానీ మనం ఆపి ఉండొచ్చు మన ఇంటెలిజెన్స్ అక్రమం. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏ మేరకు వీళ్ళని అలర్ట్ చేసిందో మనకు తెలియదు. కొంత ఇప్పుడు సంజయ్ గారు చెప్పినట్టు స్టేట్ పోలీసుని ముందు పెట్టారంటూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడింది ఈ మధ్య కాలంలో, దాదాపు ఒక దశాబ్ద కాలంగా అక్కడ ఐ థింక్ 6-7 ఏళ్ళుగా కేంద్ర పాలనే ఉంది, రాష్ట్రపతి పాలనే ఉంది అక్కడ. మనోజ్ సిన్హా గారు ఇప్పటికీ LGగా ఉన్నారు. అది ఈవెన్ రాష్ట్ర హోదా ఉన్న అది కేంద్రపాలిత ప్రాంతం మనందరికీ తెలుసు. వాళ్ళని కాదని ఏది చేసే పరిస్థితి లేదు. IAS IPS దగ్గర నుంచి మొత్తం ఎవ్రీ రిక్రూట్మెంట్ LG సైన్ చేస్తే తప్ప అవని పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఈ స్పాట్ గురించి ప్రత్యేకంగా, మిగతావన్నీ కాస్త తీర్థయాత్రల టైప్ సార్, మనకు తెలుసు. ఇప్పుడు వైష్ణోదేవి ఆలయమో లేకపోతే
అమర్నాథ్ యాత్ర ఇవన్నీ కాస్త భక్తులు వాళ్ళు వెళ్ళేది అది కొంత సీజనల్గా ఉంటుంది. అమర్నాథ్ యాత్ర అయితే రేపు జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. కానీ ఇవి మార్చిలోనే స్టార్ట్ అయినాయి, ఏప్రిల్లోనే స్టార్ట్ అయినాయి. స్నో తగ్గగానే మేజర్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళల్లో చాలామంది కొత్త జంటలు, భార్యాభర్తలు, కపుల్స్ ఒక విహారయాత్రగా వెళ్తున్నటువంటి ప్రాంతాలు. టాప్ 10లో ఇంకా మాట్లాడితే 4-5లో కూడా ఇది ఉన్నట్టుగా కనపడతా ఉంది. మనం పర్యాటకులు చూస్తాం. నిన్న ఒక్కరోజు అక్కడ 2000 మంది ఉన్నారు. సో ఇలాంటి చోటకి కొంత ఒక పోలీస్ క్యాంప్ కానీ పికెట్ కానీ ఏదో ఒకటి ఉండాలి. పూర్తిగా 6.5 కిలోమీటర్ల యువతల నుంచి పోలీసులు వస్తే తప్ప, పోలీసులు ఆర్మీని వస్తే తప్ప నిజంగా సార్ మనం ఆ కథలు అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు బాధితులు ఇప్పుడు అన్ని ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడున్న గుర్రబళ్ళోళ్ళు, అక్కడున్న షాపులోళ్ళు, లేకపోతే అక్కడున్న అమ్మేవాళ్ళు, ఈ రెస్టారెంట్ ఏదైతే మనం చూస్తున్నామో వాళ్ళు ఆ ఫెన్సింగ్ పైకి తీసి తప్పించారు కొంతమందిని, భుజాల మీద మోసుకొని యువతలేదు. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ అందరికి అలవాటు ఉండదు సార్, పెద్దవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ ప్రజలు కనుక ఆ మాత్రం సహాయం చేయకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. వీళ్ళని దాచిపెట్టారు చాలామందిని. సో దీన్ని మనం ఎలా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వైఫల్యం అని అనుకోవా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి వినోద్ గారు? శ్రీనివాస్ గారు 101% అనొచ్చు, 100% కాదు. సెక్యూరిటీ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, టోటల్ కంప్లసెన్సీ. ఇప్పుడు మనకేమైందనంటే ఫార్చునేట్లీ మనం 370 ని అబ్రోగేట్ చేసిన తర్వాత పరిస్థితులు కొద్దిగా క్లిష్టంగా కనిపించింది, కానీ స్లోలీ నార్మల్ వచ్చినట్టుగానే అనిపించింది. వాస్తవం అది వస్తుంది. కానీ అది ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు టోటల్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఎల్జీకే పవర్స్ ఇచ్చేసారు. మన ఎలక్షన్స్ అంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినా, పాపులర్ గవర్నమెంట్ వచ్చినా చీఫ్ మినిస్టర్ హెస్ నో పవర్. మన అన్నట్టు మన సంజయ్ గారు అన్నారు కదా, ఏది మిలిటరీ వాళ్ళు వెనకకు తగ్గిపోయి లోకల్ పోలీసుని పెట్టమన్నారు, లేకపోతే ఇంకా పారామిలిటరీ. ఇది ఒక వార్త వచ్చింది కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు వాస్తవంగా. ఇప్పుడు అది ఏమవుతుంది అని అంటే ఈ కంప్లసెన్సీ, ఈ ఫెయిల్యూర్ ఎంత దూరం వచ్చిందంటే నార్మల్సీ వచ్చేసింది. ఆయన అంటే తండోపతండాలుగా టూరిస్టులు వస్తున్నారు, మిలియన్స్ విజిట్ చేస్తున్నారు, అంత అంకిడోరిగా ఉన్నది అనే పద్ధతిలో మనోళ్ళంతా అలా నెగ్లిజెన్స్ గా తయారైంది. కాకపోతే ఏమైతుందంటే ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇంటెలిజెన్స్ 2-3 వారాల ముందే ఏదైనా ఒకటి జరగవచ్చు అని ఇచ్చారంటే ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రొటీన్ గా రాసేస్తూనే ఉంటారు. అలా కాకుండా స్పెసిఫిక్ గా ఓకే ఈ మూవ్మెంట్స్ మేము గమనించాం. ఇప్పుడు ఈ బార్డర్ నుంచే క్రాస్ అయ్యి కొంతమంది వచ్చారు, ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకుని వాళ్ళతో పాటు వచ్చినట్టే తెలుస్తుంది ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం. అటువంటి అప్పుడు మీరు అన్నారు కదా ఇంత ఇంపార్టెంట్, ఇప్పుడు వాళ్ళకు టెర్రరిస్టులకు ఈ టైమింగ్ ఎలా ఎన్నుకున్నారు అని అంటే, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ దేశంలో పర్యటన చేస్తున్నారు. ఆయన అఫీషియల్ గా డెలిగేషన్ తో పాటు వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి, అంటే 2 కంబైన్ చేసుకొని చేస్తున్నట్టు, టూరిస్ట్ గా తర్వాత అఫీషియల్ డెలిగేట్స్ గా కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. దాని తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా పోయి అంటే పర్యటనలో ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు నార్మల్ గా వాడుకోనికి ఎందుకు ప్రయత్నించరు? మన వల్ల ఫెయిల్యూర్ ఉన్నది కాబట్టి అటువంటి అవకాశం తీసుకున్నారు. మరి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ మీరు అన్నారు, 100 మంది 1000 మంది విజిట్ చేసేదాన్ని కనీసం ఒక సెక్యూరిటీ పర్సనల్ లేకుండా అది 6-7 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ అన్నారు కదా టైమింగ్, అంటే 1 గంటన్నర తర్వాత 6.5 కిలోమీటర్స్ ఉంది సార్ అక్కడి నుంచి. పహల్గాం దగ్గర ఎక్కడైతే వీళ్ళ కార్లు ఇవన్నీ పెట్టి గుర్రాలు ఎక్కుతారో లేదా నడుచుకుంటూ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి బైసరం దగ్గరికి 6.5 కిలోమీటర్ల దూరం మొత్తం బురదమయంగా ఉన్న రోడ్డు అంట. సరే ఇక్కడికి వచ్చాక చాలా అద్భుతంగా ఉంది, కానీ ఆ రావటానికి ఉన్న మార్గంలో వేరే ఏమీ లేదు. అదే ఇప్పుడు మనకు అదే ఒకటి 100% సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే ఉన్నది. దాని తర్వాత అఫ్ కోర్స్ సరైన ఎవరు రెస్పాన్సిబుల్ ఏం చేస్తారు అనేది ఈ మన తర్వాత ఏం యాక్షన్స్ తీసుకుంటారు, ఏం రియాక్షన్స్ వస్తాయి అది సెకండరీ. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ ఫెయిల్యూర్ కాకుండా ఇప్పుడు యాక్చువల్గా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన టెర్రరిస్ట్ యాక్టివిటీ వల్ల నష్టపోయేది అక్కడున్న ప్రజలు. కరెక్ట్ సార్ మీరు చెప్తున్నారు. ఎకనామిక్ ఇప్పుడు వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టేట్టే కదా.
పాపం ఎంతో కాలం బాధలు పడి సరి అయిన అంటే ఉద్యోగాలు లేక డబ్బులు లేక డెవలప్మెంట్ లేక ఎన్నో పడి ఇప్పుడు కొంతవరకు ఇప్పుడిప్పుడే టూరిజం పుంజుకుంటుంది, అక్కడ ప్రజలు రావటం మొదలైంది వాస్తవంగా. అదే ఎకనామిక్ ఆన్స్లాట్ అన్నట్టు వాళ్ళ మీద చేసింది. ఇండియా మీద ఏదో వాళ్ళు ఏదో అదే వాడెవడో అన్నట్టు పోయి మోదీకి చెప్పుకోపోండి అని ఒక లేడీతో నన్ను కూడా చంపేసాను, నేను చంపంగా నువ్వు పోయి మోదీకి చెప్పుకోపో అని అంటే వాళ్ళు ఆ పద్ధతి ఏంటంటే ఇంకోటి ఏమనుకుంటున్నారంటే అఫ్ కోర్స్ ఎక్కువ రెసిడెంట్ పర్మిట్స్ ఇవ్వటం వల్ల ఆల్మోస్ట్ ఇది డెమోగ్రాఫిక్ చేంజ్ తీసుకొస్తున్నారు, ఇక్కడ టూరిస్టులు రాకుండా చేయాలి అనేది కొంతవరకు మెయిన్ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి సార్, చాలా భయంకరమైన ఉద్దేశాలు ఉంటాయి. లోకల్స్ నష్టపరుస్తున్నట్టే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ఫెయిల్యూర్స్ ఇంకా జరగకుండా తర్వాత మన రియాక్షన్ ఆచితూచి ఎలా ఉండేది, ఇటువంటి మళ్ళీ ఇన్సిడెంట్స్ కాకపోవటం కాకుండా పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. ఇప్పుడు రైట్ సార్. హెచ్ఎంటీవీ రిపోర్టర్ హరికిషన్ జాయిన్ అయ్యారు. హరికిషన్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నంలో మౌలి గారి అంత్యక్రియలు జరిగినాయి, అట్లాగే కావల్లో కూడా ఒక మరణం జరిగింది, ఈ ప్రాంతంలో టెర్రరిస్టుల చేతులు చనిపోయిన ఘటన. ఏంటి అక్కడ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? స్పందన ఎలా ఉంది? శ్రీనివాస్ గారు, ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పర్యాటకులు కాశ్మీర్ కు వెళ్లి మృత్యువాత పడి వారు విగత జీవులుగా వారి ప్రాంతాలకు చేరుకున్నారు. సో వీరిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎక్కడైనా సరే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణగదొక్కాలని దీన్ని ఎవరు కూడా అంటే ఇబ్బందులు పెట్టకుండా, ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ రోజు చూస్తున్నాం మనం ఉగ్రదాడులకు సంబంధించి ప్రధానంగా సింధు నది వ్యవహారంతో ఒకసారిగా మొత్తం హీటెక్కిపోయింది. ఏదైతే సింధు నది నీటిని ఆపడంతో ఒకసారిగా కూడా ఇటు పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా యుద్ధ వాతావరణాన్ని బర్పించే విధంగా ఇటు సరిహద్దు ప్రాంతాలలో ఫ్లైట్లను ఏదైతే ఫ్లైట్లతో పాటు అలాగే సైనికుల్ని కూడా పూర్తిగా మోహరించి వేసింది. సో ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఒకంత అంటే ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు, ఏం జరుగుతుందా. ఏవైతే ప్రధాని ఈ రోజు బీహార్ లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రదాడిలో ఎవరైతే పాల్గొన్నారో వారిని విడిచిపెట్టే సమస్య లేదని చెప్పేసి. సో దీని పరంగా ఏ రకంగా ముందుకు పోతారు? కుటుంబాలు ధైర్యంగా ఉన్నారా? సడన్ గా ఊహించని పరిణామంగా భర్తని లేకపోతే ఈ కుటుంబ సభ్యులను కోల్పోవటం బాధాకరం. ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి? వారందరూ అయితే ఒకటే చెప్తున్నారు, అంటే ఎటువంటి సంబంధం లేకపోయినా కేవలం విహార యాత్రకు వెళ్లి విషాదంతో వారు విగత జీవులుగా తిరిగి వచ్చినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ఖచ్చితంగా భారతదేశం సమాధానం చెప్పి తీరాల్సిందని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ హర్షవర్ధన్ గారు, మళ్ళీ వస్తాను, ఏదైనా అవసరమైతే అప్డేట్ మీ దగ్గర తీసుకుంటాను. గఫూర్ గారు, ఇక మనం దీని విషయానికి వస్తే సరే, సెక్యూరిటీ ఆల్రెడీ అఖిలపక్షం జరుగుతుంది, అన్ని పార్టీల నాయకులు ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళంతా అక్కడ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సరే ప్రధాని అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, నడ్డా గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ ఉన్నారు. సమావేశం జరుగుతుంది. ఒక ఏకాభిప్రాయానికి, ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో ఒక ఏకాభిప్రాయానికి రావాలన్నటువంటి అంశంతో చర్చలు జరుగుతున్నాయి. సరే, అది అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఈలోగా మనం మాట్లాడుకుంటున్న దానిలో నిన్న అక్కడ జరిగిన దానిలో భద్రతా వైఫల్యం కానీ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో టూరిస్టులతో అనుబంధం ఉన్నవాళ్ళు, హార్స్ రైడర్స్ కానీ, లేకపోతే షాపుల వాళ్ళు కానీ, లేకపోతే క్యాబ్ డ్రైవర్లు కానీ, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళనే చెప్తున్నారు, అసలు వాళ్ళు లేకపోతే మేము బయటపడేవాళ్ళం కాదు, అక్కడి నుంచి నడవటం రాదు, పరిగెత్తాలి, మధ్యలో కాలువలు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, ఒక 50 మీటర్ల యువతలకు వచ్చిన దగ్గర నుంచి వాళ్లే మమ్మల్ని వేగంగా కాపాడారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే గఫూర్ గారు, భయంకరమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆ దుర్మార్గులు చంపిన దుర్మార్గులేమో మతం చూసి నువ్వు హిందువా, గతంలో 2000 సంవత్సరంలో జరిగినప్పుడు పంజాబీల్ని ఏరి చంపారు, నిన్న ఇక్కడేమో హిందువా కాదా కన్ఫర్మ్ చేసుకొని, ముస్లిమా కాదా కన్ఫర్మ్ చేసుకొని చంపారు. వాళ్ళు దుర్మార్గమైన మూర్ఖం మనస్తత్వంతో ఉన్నారు. కానీ దేశంలో దాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు చూసారా, హిందువులు ఏరి చంపుతున్నారు, అక్కడ సహాయం చేసినంత ముస్లిమ్స్. ఈ వెర్షన్ బయటకు వెళ్ళట్లా. ఆ బాధితులు చెప్పబట్టి మనకు విషయాలు బయటకు వస్తున్నాయి. గఫూర్ గారు ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఒకటి నంబర్ 1,
ఇప్పుడు కశ్మీరు ఒక అందమైన ప్రాంతము. అవును. జనరల్ గా దేశంలో ఉండేటువంటి చాలా మంది ఏమంటే ఒకసారి కశ్మీర్ ను సందర్శించాలనే కోరిక ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ గొడవలు ఇవన్నీ రావడంతో టూరిజం తగ్గిపోయింది, జనాలు కూడా పోకుండేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, మేము ఉన్నాము, ఏం లేదు, ప్రశాంతంగా ఉంది, మీరు పోవచ్చు, అది మినిమం ఏర్పాటు చేయాలి కదా. పాయింట్ ఇప్పుడు ఏదో నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించాలని నేను చెప్పడం లేదు, కానీ ఒక సెన్సిటివ్ ఏరియాలో ప్రజలు ఎలాంటి సన్నాహం లేకుండా పోతాం కదండి. ఇప్పుడు ఆయుధాలతో వస్తారంటే పోతారు, లేకుంటే వీళ్ళు కూడా ఆయుధాలు తీసుకుంటారు. ఏం లేనటువంటి ప్రకృతిని ఆస్వాదించాలని పోయినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కదా ఇది. కాబట్టి రక్షించే బాధ్యత మందే కదా, ప్రభుత్వానికి కదా. ఇప్పుడు వినోద్ గారు చెప్పారు, చాలా ల్యాబ్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి అనేటువంటిది. ఇటువంటి సందర్భాల్లో ఇంటెలిజెన్స్ ఫీడ్ వస్తుందండి మనకు. ఇంటెలిజెన్స్ అటాక్ చేయబోతున్నారా ఏమిటి అనేటువంటిది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారండి. వార్త నాకు అంతే, నాకు ఎవరు చెప్పారు ఏమిటి అని నేను చెప్పలేను, కానీ నేను చదివాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం సూచన చేశారట, ఒక జరిగేటువంటి ప్రమాదం ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. చివరికి 2,000 మంది అండి చనిపోయింది, 27,000 మంది, 27 మంది, ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండేవాళ్ళు. ఎవరైతే మీరు చెప్పారో గుర్రబండ్ల వాళ్ళు కానీ, ఆ గుర్రాలు తోలే వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ, వాళ్ళందరూ ఆ చివరికి ఒక అతను ప్రాణాలు కోల్పోయినాడు. అల్తాఫ్ ఏదో పేరు, ఆదిల్ హుసేన్ షా, ఆదిల్. వాడు లాక్కోవడానికి పోయినాడు గన్ను వాళ్ళ దగ్గర నుంచి. ఈ దీంట్లో చాలా మంది వెళ్ళిపోయినారు. ఆ రకంగా ఏంటంటే చాలా మంది ప్రాణాలు కాకపోవడానికి అది ప్రయత్నం ఉపయోగపడింది, చివరికి అతను చెప్పేసినారు. కాబట్టి ఇక్కడ ఇది మతానికి సంబంధించింది కాదండి. మతం అనేటువంటిది కావాలని ఇక్కడ మీరు చెప్పినటువంటి గ్యాంగ్ ఈ దేశంలో ఉంది, ఇదే గ్యాంగ్ టెర్రరిస్టుల గ్యాంగ్ అక్కడ. ఇప్పుడు ఈ దేశంలో ఉండే గ్యాంగ్ కు ఆ సపోర్ట్ అది వాళ్ళు మతం అంటారు, వీళ్ళు మతం అంటారు, జనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు కశ్మీర్ లో ఉండే సాధారణ ప్రజలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, మా రాష్ట్రంలో టూరిజం పెరగాలి అనేటువంటి వాళ్ళు కోరుకుంటారు. మానవత్వంతో వాళ్ళు వెంటనే స్పందించారు, ఆ రకంగా కాపాడినారు. మతం చూడలేదు, కులం చూడలేదు, మనకు అన్నం పెట్టి వాళ్ళ ప్రాణాలు కూడా చూసుకోలేదు సార్. తుపాకీ చప్పుడు వస్తుంటే ముందు పారిపోతారు, దిక్కు ఎటు దారి దొరుకుతాడు పరిగెత్తారు, వాళ్ళు పరిగెత్తలా, పారిపోలేదు, నిలబడినారు, అడ్డుకున్నారు, సాధ్యమైనంత ప్రయత్నం చేసినారు, అందులో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి ప్రజల యొక్క సైకి ఏంటంటే ప్రజలు మతోన్మాదంతో లేరండి, ప్రజలు మానవత్వంతో ఉన్నారు. ప్రజలు మాకు అన్నం పెట్టేవాళ్ళు, మన అతిథులు వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే కనపడింది. ఇది మానవత్వం చాలా గొప్ప ఉదాహరణగా నేను భావిస్తున్నాను. ఇటువంటి ఒక సంస్కృతి డెవలప్ చేయాలండి. మనం మతాన్ని చూస్తే ఎట్లా టెర్రరిస్టులు చూస్తారు, ఎందుకంటే టెర్రరిస్టులకి అదే ఫీడ్, టెర్రరిస్టులు అదే చూస్తారు. కానీ మనం చూస్తే ఎట్లా? కాబట్టి టెర్రరిస్టులకు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళు భారత ప్రభుత్వాన్ని లేదా భారత ప్రజానికాన్ని, భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం చేసిన దుర్మార్గం అది. మనం ఆ పద్ధతిలో అర్థం చేసుకోవాలి తప్ప దీనికి మతం రంగు పులిమి ఇక్కడ మతాన్ని ఉపయోగించుకొని ప్రజల మధ్య విభజన చేయడం అనేటువంటిది పరమ దుర్మార్గం. ప్రజలు ఆ రకంగా ఎవరు కోరుకోరు. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం నేను 2-3 రోజులు చూస్తున్నాను, ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్ని కూడా తీవ్రమైన పదజాలంతో ఖండించాయి. మీరు ఏ చర్య తీసుకున్నా విల్ సపోర్ట్ ది గవర్నమెంట్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈ వాతావరణం ఉండాలా. కొంతమంది ఇక వాళ్ళ పుట్టుకతో వక్ర బుద్ధి ఉండే వాళ్ళు మాట్లాడుతుంటారు, ఏమైనా మాట్లాడుతుంది, కానీ మనం మాత్రం ప్రజల మధ్య మానవ సంబంధాన్ని మనం పెంచే పద్ధతులు ఉండాలా. ఈ దుశ్చర్యకు మతాన్ని మనం పులమకూడదు. ఇది తీవ్రవాదులు దుర్మార్గంతో చేసినటువంటి పనిగా మనం భావించి ఖండించాలా. ప్రభుత్వం తీసుకునే చర్య అది వాళ్ళ మీద ఏ చర్య తీసుకున్నా మనకు అభ్యంతరం లేదు, కానీ దాన్ని అవకాశం తీసుకుని మతం రంగు పులిమే వాళ్ళని ఇక్కడ కూడా అదుపు చేయాల్సినటువంటి అవసరం. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం, ఇప్పుడు ఇందాక సంజయ్ గారు చెప్పారు, వాస్తవంగా ఈ వార్త పత్రికల్లో వచ్చింది. అక్కడ ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నది, ఉన్న తర్వాత అప్పటికే మిలిటరీ ఫోర్సెస్ వెనక్కి తగ్గి స్టేట్ పోలీసుని ముందు పెట్టారు అని ఒక వార్త పత్రికల్లో వచ్చింది. అంటే దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా, మేబీ ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, వాళ్ళకి అంత ఫోర్సెస్ ఉన్నాయా లేదో నాకు తెలియదు, కానీ బట్ అలా ఒక వార్త వచ్చింది. కానీ దీన్ని ఎక్కడ అటువైపు నుంచి ఖండన రాలా. ఇది మా బాధ్యత కాదు. ఈవెన్ అక్కడ ఉమర్ అబ్దుల్లా
ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రాష్ట్ర పోలీస్కి సంబంధం లేదని కానీ ఉందని కానీ బహుశా ఇంకా చర్చల దశలోనే ఉండొచ్చు. కానీ మనకి ప్రాథమికంగా ఇక్కడి నుంచి చూస్తుంటే లక్ష్మణ్ గారు 6.5 కిలోమీటర్లు కొండ ప్రాంతం, నడవటానికి ఏ వాహనాలు వెళ్ళని ప్రాంతం, అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటే మనకి నేరస్తుల ముఖాలు దొరికాయి, డ్రోన్లు కూడా కనీసం ఆపరేట్ అవుతున్న పరిస్థితి లేదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఒక పికెట్ లాంటిది, పోలీస్ పికెట్ మిలిటరీ పికెట్ ఏది కూడా లేదు అక్కడ. ఒక పెద్ద 2 గోల్ఫ్ కోర్సులంత మైదాన ప్రాంతం, అక్కడ మధ్యలో రెస్టారెంట్లు, చుట్టూ అడవి. ఇది మనకు కనపడుతున్న దృశ్యం. లక్ష్మణ్ గారు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది ఒకవైపు ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో లోతుగా దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ సంఘటనకు పాల్పడ్డ వాళ్ళను వెలికి తీసేటువంటి ప్రయత్నం, వెలికి అంటే వేటాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరొక వైపు దీనికంటే ముందు అంటే గతంలో ఏదైతే ఆర్టికల్ 370 అబాలిషన్, అంటే ఒక రోజు సంఘటనలో 21,000, ఒక సంవత్సరంలో 2018 21,000 స్టోన్ పెల్టింగ్ సంఘటనలు. అక్కడ నుంచి ఇవాళ తీవ్రవాదుల నుంచి తుపాకీ గుంజుకొని ఈ టూరిస్టులను కాపాడేటువంటి స్థితికి ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ఒకవైపు మరొక కోణంలో చూస్తే, ఎప్పుడైనా టెర్రరిస్టులు దాడులు చేస్తే ఇక్కడ నుంచి పంటలప్పుడు కూలీలను చంపినటువంటి సంఘటనలు, యాత్రికులను చంపినటువంటి సంఘటనలు, ఇక్కడ ఆర్మీ జవాన్ల క్యాంపుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగిన అటువంటి సంఘటనలు. కానీ అంటే కాశ్మీర్ ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి ఏదైతే ఉపాధి కల్పించేటువంటి ఈ టూరిస్టుల మీద దాడులు అనేటువంటి చాలా సంఘటనలు మరి కన్సూప్ మేరలో నాకున్నటువంటి అవగాహనలో సంఘటన లేదు. టూరిజం 2023లో 2,11,00,000 మంది టూరిస్టులు కాశ్మీర్కి వచ్చినటువంటి పరిస్థితి. 371 సినిమాలు సీరియల్ తీసినటువంటి పరిస్థితి. 30 ఏళ్ల తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ ప్రశాంత జీవనం ఉన్నాయి. 25,000 మంది వార్డు మెంబర్లు గాను, సర్పంచులు గాను, బ్లాక్ మెంబర్లు గాను, బ్లాక్ ప్రెసిడెంట్లు గాను, లోకల్ ఏదైతే అసెంబ్లీకో పార్లమెంట్ కో ఎన్నికల్లో నిలబడి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. నిలబడితే కాల్చేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఈ నిలబడడం కాదు, ఓటేస్తే కాల్చేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఓటింగ్ లో 60% మంది స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి పరిస్థితులు అక్కడ నిర్మాణం. శ్రీనగర్ లో జెండా ఎగరేయాలంటే అది ఆ పరిస్థితి లేకుండా ఇవాళ జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా శ్రీనగర్ లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించినటువంటి పరిస్థితి. నేను అదే అడగబోతున్నాను సార్. అక్కడ ప్రజల నుంచి ఇప్పటిదాకా వాళ్ళ మీద విపరీతమైన ప్రచారం జరిగింది. చెప్పండి, ఈ రకమైనటువంటి మార్పు ఏదైతే ఉందో, 2 IITలు అండి, ఒక IIM అండి, 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి, 9 మెడికల్ కాలేజీలు అండి, వరల్డ్ లో హైయెస్ట్ పెద్ద హై లెవెల్ బ్రిడ్జ్ అండి, రైల్వే బ్రిడ్జ్ అండి, లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ఆసియా అండి. ఈ రకంగా దానికి మార్గాలను సుగమం చేస్తూ, ఆ టూరిజాన్ని డెవలప్ చేస్తూ, ఆ కాశ్మీర్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఊహించనటువంటి పరిణామం ఎదురైంది. దీని పరిణామం ఖచ్చితంగా దీన్ని రూపకల్పన చేసినటువంటి పాకిస్తాన్ ఖచ్చితంగా దీని పరిణామం ఎదుర్కోక తప్పదనేటువంటి పరిస్థితి అండి. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి ఆడ రొట్టె కోసం కొట్లాడుతున్నటువంటి పాకిస్తాన్ లో, ఆక్రమిత పాకిస్తాన్ లో కావచ్చు, పాకిస్తాన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ లో కావచ్చు, రొట్టె కోసం పిండి కోసం కొట్లాడుతూ చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ పాకిస్తాన్ లో కలుస్తామనేటువంటి, పాకిస్తాన్ నుంచి ఆ కోరాల నుంచి మా కాశ్మీర్ లో మేము చేరుతామనేటువంటి నినాదాలు అక్కడ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాకిస్తాన్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. దీని పరిణామం భరించాల్సి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సంజయ్ గారు, ఇంకొక లాస్ట్ పాయింట్కి ఇంపార్టెంట్ నాకు అనిపిస్తున్నది, చాలామంది చెప్పటం కాశ్మీర్లో అంతకుముందు ఏ సంఘటన జరిగినా, ఎవరిని చంపినా
ప్రజలు పట్టించుకునేవాళ్ళు కాదు, ఒక భయంతో ఉండేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కాదు, నిరసన తెలిపేవాళ్ళు కాదు, వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకొని ఉండేవాళ్ళు అని చెప్తారు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తంగా ఒక స్వచ్ఛందంగా బంద్ పాటించడం కానీ, కొవ్వొత్తుల ర్యాలీలు కానీ అలాగే ఈ బాధితులకు సహాయం చేయటం, ప్రాణాలకి ఒడ్డి సహాయం చేయటం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత కాశ్మీర్ మీద ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రచారం కరెక్ట్ కాదేమో అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. వాళ్ళంతా పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటారు, పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తారు, వీళ్ళలోనే సగం మంది ఏజెంట్లు, ఈ చర్చ ఉండేది. ఇప్పుడు చాలామంది చెప్తుంది ఈ సంఘటన తర్వాత కాశ్మీర్లో ఇంత స్పందన వచ్చిన తర్వాత ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాశ్మీర్కి సంబంధించి ఆ ప్రజలని కలుపుకొని పోతే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అవునండి, గత కొద్ది గంటలుగా లేదా నిన్నటి నుంచి మనం కనుక చూసినట్టయితే కశ్మీర్ లో అన్ని వర్గాల వాళ్ళు ఈ ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండించడం జరిగిందండి. వీళ్ళు వాళ్ళు అని లేదండి, కాలేజీలో ప్రొఫెసర్స్ నుంచి చిన్న టాక్సీలు నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి. ఇందాక మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది, పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నడుస్తుంది. ఇదంతా ఆగిపోతుంది ఈ ఉగ్రవాదం మళ్ళీ వస్తే అన్న భయం వాళ్ళలో ఉంటుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే గత కొద్ది సంవత్సరాలుగా అవలంబించిన కశ్మీర్ పాలసీ, ఇండియా కశ్మీర్ పాలసీ యొక్క మంచి పరిణామం మనం చూస్తున్నామండి. ఉగ్రవాద చర్య జరిగినా దానికి వచ్చిన ప్రతిస్పందన చూస్తే కనుక పెద్ద ఎత్తున అన్క్వాలిఫైడ్ కండెమ్నేషన్ అండి కశ్మీర్ లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా మనకి ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది, చివరికి మనమే అనుభవిస్తాం దీన్ని ఇంకా అన్న భయం వాళ్ళల్లో మనకి ప్రస్ఫుటంగా కనబడుతుందండి. అయితే కశ్మీర్ లో ప్రశాంతత ఉందా లేదా అన్న విషయం కశ్మీర్ ప్రజలు కాదు, పాకిస్తాన్ నిర్ణయిస్తుంది అని ఉగ్రవాద చర్య ద్వారా పాకిస్తాన్ చెప్పిందండి. కశ్మీర్ ప్రజలతో సంబంధం లేదు. కశ్మీర్ ప్రశాంతంగా ఉందా లేదా, కశ్మీర్ ఆర్థిక ప్రగతి సాధిస్తుందా లేదా అన్నది కశ్మీర్ ప్రజలు కాదు, పాకిస్తాన్ అన్న క్లియర్ మెసేజ్ ఇచ్చిందండి. దీనికి మన ప్రభుత్వం క్లియర్ గా రెస్పాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో 3 డైమెన్షన్స్ లో రెస్పాన్స్ ఉంటుంది. ఒకటి, క్రాస్ బోర్డర్ అటాక్స్ నడుస్తాయండి, అందులో డౌటే లేదు. చిన్న చిన్న బోర్డర్ యాక్షన్ టీమ్స్ నుంచి పెద్ద అటాక్స్ వరకు నడుస్తాయండి. 2, మీరు ఇందాక చెప్పినట్టు మనం అరేబియన్ సీ లో ఒక క్షిపణి ప్రయత్నం టెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు సంఘటనలు జరిగినప్పుడు కూడా మనం పాకిస్తాన్ ని నేవల్ బ్లాకేడ్ చేయగలమా లేదా అన్న ఒక ఆలోచన వచ్చిందండి. నేవల్ బ్లాకేడ్ కనుక చేస్తే పూర్తి యుద్ధం కాకుండా అంటే మీరు ఇండస్ తీసుకున్నా కూడా అది కూడా ఒక ఎకనామిక్ మెజర్ అండి. నేవీని వాడి మనం పాకిస్తాన్ ఎకనామిక్ బ్లాకేడ్ చేయగలమా లేదా అన్న దాని మీద ఎప్పటి నుంచో చర్య నడుస్తుంది. అది జరుగుతుందా లేదా అని చూడాలండి. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వేరే షిప్స్, ముఖ్యంగా చైనీస్ షిప్స్ కూడా ఉంటాయి పాకిస్తాన్ లో, కరాచీ పోర్ట్ లో అక్కడ. సో వాటిని బ్లాకేడ్ చేయడం ఎట్లా, లేదా చైనీస్ షిప్స్ వస్తే వాటిని ఆపడం ఎట్లా అన్న దాని మీద కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. 3వ ముఖ్యమైన అంశం ఎకనామిక్ మెజర్. ఇంకోటి ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీతో పాటు పాకిస్తాన్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే భారత్ మార్కెట్ కి మీకు యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుందా, దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని కూడా ఆలోచించాల్సి ఉంటుందండి. వీ కెన్ టెల్ వెరీ క్లియర్లీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏమన్నా కూడా మీరు కనుక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కంపెనీస్ పాకిస్తాన్ ఎంత జీడిపి తిప్పి కొడితే $370 బిలియన్, $370 బిలియన్ మార్కెట్ కావాలా, $4 బిలియన్ మార్కెట్ కావాలా, మీకు $4 ట్రిలియన్ మార్కెట్, $4 ట్రిలియన్ మార్కెట్ కావాలి వాళ్ళకి. మనం చాలా ఎక్కువ మార్కెట్. పాకిస్తాన్ లో కనుక మీరు బిజినెస్ చేస్తే ఇండియన్ మార్కెట్ యాక్సెస్ ఉండదు అనే ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వగలమా? ఎనీవే పాకిస్తాన్ లో పెద్ద మెసేజ్ బిజినెస్ జరగట్లేదు, బికాజ్ అక్కడ ఉన్న అనిశ్చిత పరిస్థితి వల్ల, బలూచిస్తాన్ కానీ వాటి వల్ల. ఇటువంటి ఆర్థిక యుద్ధం మనం చేయగలమా పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థల మీద? వాటి వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ఇవి కూడా మనం గమనించాల్సి ఉంటుందండి. నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో ఇటువంటి మల్టీప్రాంగ్ స్ట్రాటజీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అది మనం క్లియర్ గా చూస్తున్నాం కూడా ఇండస్ వాటర్ ట్రీటీతో. ఇండస్ వాటర్ ట్రీటీ నీళ్లు ఆపగలమా లేదా అని కాదండి, ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ముందు రోజుల్లో ఎటువంటి చర్యలు జరగబోతున్నాయని. ఓకే, అయితే దీంతో పాటు సంజయ్ గారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ నిమిషంలో జరుగుతున్న పరిస్థితి అక్కడ ఒక భారత జవాన్ ఆల్రెడీ చనిపోయినాడు, ఒక బిఎస్ఎఫ్ జవాన్ని వాళ్ళు పట్టుకు బందీగా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మరింతగా వేగంగా భారత్ వైపు నుంచి చర్యలు ఉండటానికి దారితీదా? డెఫినెట్గా మీరన్న క్రాస్ బోర్డర్ అటాక్ ఇమీడియట్గా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా?
దీన్ని బట్టి చూస్తే అండి సాధారణంగా బోర్డర్ యాక్షన్ టీమ్స్ అంటారండి, బ్యాట్స్ అంటారు బోర్డర్ యాక్షన్ టీమ్స్ అని. ఇవి అక్రాస్ ద బోర్డర్ వెళ్ళి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ రేంజ్ లో చిన్న యాక్షన్స్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అటువంటి యాక్షన్స్ లో మన వాళ్ళు పడ్డబడ్డారా లేదా అటు నుంచి వచ్చి తీసుకెళ్లడం జరిగిందా? ఇంతకు ముందు కూడా చూసాం మనం. మన సోల్జర్స్ ఉదాహరణకి వాళ్ళ శిరశ్ఛేదన చేయటం లేదా అలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయి అలాంటి. కానీ మీరు చెప్పినట్టు ఈ యాక్షన్స్ చూసినట్టయితే కనుక, అంటే వాళ్ళు నిజంగా వచ్చి మన సోల్జర్స్ ని బోర్డర్ యాక్షన్ టీమ్స్ ద్వారా తీసుకెళ్లడం జరిగితే కనుక వాళ్ళు ప్రతిస్పందన వెంటనే తీసుకురావాలి, ఇమ్మీడియట్ గానే తీసుకురావాలి, భారత్ కి స్పేస్ తగ్గించాలి, టైం తగ్గించాలి అన్న క్లియర్ స్ట్రాటజీతో ముందుకెళ్ళటం జరుగుతుందండి. నా ఉద్దేశంలో మన ప్రభుత్వానికి మనం నమ్మి we should give it time and space of its choice. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలి అన్న దాని మీద భారత ప్రభుత్వానికి మనం చాలా స్పేస్ ఇవ్వాలి. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రతిస్పందన రాబోతోంది. కానీ ఉత్తినే ప్రజలంతా ఆందోళనకు చెంది ఏమీ చేయట్లేదే అన్న అది కూడా కరెక్ట్ కాదు. మన స్ట్రాటజీ వాళ్ళకి కానివ్వండి, మిలిటరీ వాళ్ళకి కానివ్వండి చాలా స్పేస్ ఇవ్వాలి, ఓపిక వహించాలి. మనం శత్రువు కావాల్సినట్టు మనం ప్రతిస్పందించకూడదు, మనకి కావాల్సినట్టు మనకి కావాల్సిన చోటు మనం ప్రతిస్పందించాలి. వినోద్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది, మనం చూస్తున్నాం. రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన జరుగుతుంది. అమిత్ షా గారు, నడ్డా గారు, ఇతరులందరూ ఉన్నారు. సో బహుశా ప్రధాని ఆ సమావేశంలో ఉన్నట్టుగా సమాచారం లేదు, మరి ఉన్నారా లేదా నాకైతే. రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షత అయితే జరుగుతోంది. బట్ వీటికి సంబంధించి ఇప్పుడు క్విక్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఇందాక సంజయ్ గారు చెప్పినట్టు ఈ బహుముఖ చర్యలకు సిద్ధమవుతారా, మల్టీప్రాంగ్డ్ లైన్లో వెళ్తారా అంటే ఏం చెప్తారు? అంటే శ్రీనివాస్ గారు, దెర్ ఇస్ నో డౌట్ మరి అన్నట్టు మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది అవసరం. ఎందుకు అని అంటే ఇన్నిసార్లు ఎన్నో రకమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం ఏదో పోయి టిట్ ఫర్ టాట్ లెక్క అలా పోయి ఒక దెబ్బ కొట్టి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి పెద్ద ఇంతకుముందు అన్నట్టు వాళ్ళకు ఎమిలియేషన్ అనే వర్డే మర్చిపోయి ఉంటారు వాళ్ళు. సో పూర్తిగా నిండా మునిగిన దేశం అది మునిగిపోయి ఉన్నారు. సో దాంతో మన మీద ఇటువంటి ప్రొవోకేటివ్ యాక్టివిటీ చేయటం వల్ల మనం వాళ్ళతో పాటు దిగిపోయి మనం యుద్ధం చేసుకొని మనం ఎనర్జీస్ అన్ని అటు డైవర్ట్ చేయటం వల్ల ఏమైందనంటే చైనా యాంగిల్ కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. చైనా పక్కకుండి చైనా సపోర్ట్ లేక పాకిస్తాన్ ఏం చేయలేదు. అందుకని పాకిస్తాన్ ఇప్పుడు ఐసోలేట్ చేయాలి మనం ఇంటర్నేషనల్ గా. ఇప్పుడు ట్రంప్ కొన్ని దేశాలను ఏం చేసిండంటే ముస్లిం కంట్రీస్ నుంచి ట్రావెల్ ప్రొహిబిషన్ పెట్టిండు. ఆ కంట్రీస్ నుంచి ఎవరికి వీసాలు రావు. పాకిస్తాన్ అది చేపించే ప్రయత్నం మనం చేయాలి. అంటే ఇది ఇంటర్నేషనల్ గా వాళ్ళకు ఒక విధమైన దెబ్బ కొట్టింది. తర్వాత లోకల్స్ ను కూడా ఈసారి టర్న్ అయినట్టు ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. ఎగ్జాక్ట్లీ, అది చాలా కీలకమైన పాయింట్ సార్ మనకి ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఎన్నో లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం, బురదలో పోసినట్టు అన్నట్టు మనం డబ్బంతా. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యిండ్రు లోకల్స్, అక్కడ ఉన్న నేటివ్స్ కాశ్మీరీస్ వాళ్ళ జీవనోపాధి మీదనే వాళ్ళు దాడి చేసిండ్రు, వాళ్ళ బ్రతుకుల మీద దాడి చేసిండ్రు అనేది రియలైజేషన్ వస్తున్నది. అది అటువంటి దాన్ని ఇంకా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళను మెయిన్ గా మనం గనక ముందు నడిపించి మీ జీవితాలను వీళ్ళు నాశనం చేస్తున్నారు కాబట్టి మీరు ఎదుర్కోండి, మనం అందరం కలిసి ఎదుర్కొందాం అనే పద్ధతిలో ప్రభుత్వం అలా చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంత సీరియస్ యాక్షన్ అయింది కాబట్టి ఒక విధమైన దెబ్బ కొట్టక మాత్రం తప్పదు. కానీ ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, ఏ ప్లేస్లో కొట్టాలి అనేది ఇంకా అఫ్ కోర్స్ అవన్నీ లాజిస్టిక్స్ తర్వాత మన ప్లానింగ్ అదంతా వాళ్ళు సెక్యూరిటీ పర్సనల్ ఖచ్చితంగా అది దాడి ఏ రకమైన అటాక్ చేయాలనేది మనకి చెప్పి చేయరు. ప్రభుత్వం డిఫెన్స్ కలిసి కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి కాదు. కానీ వినోద్ గారు పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే సమాజంలో న్యాచురల్గా వెంటనే మనం రిటాలియేట్ కావాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్న కోరిక ఉంటుంది, అది సహజం. అది పక్కకు పెడితే ఇప్పుడు జరుగుతున్న అఖిల పక్షంలో ఒక ఏకాభిప్రాయం ఉగ్రవాదం నడిచి, అంటే ఇప్పటిదాకా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్, శ్రీనగర్ ఈ ప్రాంతాలు పూర్తిగా అసలు వాళ్ళకి దేశం అంటే ఇది లేదు, వాళ్ళు పాకిస్తాన్లో కలిసిపోవాలని కోరుకుంటున్నారు, అక్కడ మన జెండా ఎగరేయడానికి లేదు, ఈ భాష నడిచేది వినోద్ గారు మీకు తెలియదు కాదు దేశంలో. వాళ్ళేమో అటు పక్కన వాడు, ఇటు పక్కన ఈ సైన్యం, వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతా ఉన్నారు.
అయితే ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారు ఈ టెర్రరిస్ట్ దానికి వ్యతిరేకంగా. టూరిస్టుల మీద అతిథిని దేవుడిగా భావిస్తారు కాశ్మీరీలు అంటారు. అలాంటి అతిథుల మీద దాడిని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు, బయటకు వచ్చారు. దీన్ని ప్రభుత్వం ఎలా తీసుకోవాలి? ఉగ్రవాదాన్ని అణచాలంటే అసలు ముందు వీళ్ళు స్థానికులు వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళు కాలు పెట్టగలిగే పరిస్థితి లేదు కదా. ఎగ్జాక్ట్, అవును, మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే స్థానికుల సహకారం లేకుండా ఏ ఉగ్రవాది కూడా ఎటువంటి యాక్టివిటీ చేయలేడు. అది అందుకనే అక్కడ మన సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్ అనుకోండి, పొలిటికల్ సిస్టమ్ అనుకోండి, ఏదైనా కానీ అక్కడ ఫెయిల్ అయిపోయింది. అయినా కానీ వాళ్ళంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ర్యాలీలు నిర్వహించి బంద్ పాటించి తర్వాత మొత్తం న్యూస్ పేపర్లు చూస్తే బ్లాక్ అంటే ఫ్రంట్ పేజీలని బ్లాక్ పెట్టి అటువంటి జరుగుతున్నాయి. బట్ మనం ఒక చిన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పాపం కాశ్మీరీ స్టూడెంట్స్ ను వేరియస్ స్టేట్స్లలో కొంతమంది టార్గెట్ చేసి కొద్దిగా హింసించినట్టు అవన్నీ వార్తలు కూడా వస్తున్నాయి. అది మంచిది కాదు. ఇది మీరు అన్నది ఏంటంటే వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి మేము టెర్రరిస్టులకు ఎగనిస్ట్ గా పోరాడతాం అనే పద్ధతిలో తయారవుతున్నట్టు మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. బయట యూనివర్సిటీల్లో అంటే కాశ్మీర్ బయట ఉన్న కళాశాలలు యూనివర్సిటీలో కాశ్మీరీ విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నారా? అవును, వేరియస్ స్టేట్స్ లలో న్యూస్ వచ్చేస్తున్నాయి. అది దురదృష్టకరం. కొన్ని జరుగుతుంటే అక్కడి లోకల్ అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ పోలీసు అయినా కానీ కొంతవరకు చర్యలు తీసుకుని అటువంటి జరగకుండా చూడాలి. ఇప్పుడు వాళ్ళు యాంటీ టెర్రరిస్ట్ అండ్ టెర్రరిస్ట్ అగెనిస్ట్ వాళ్ళ ప్రాణాలు అర్పించి మన ఇది టూరిస్టులను ఆదుకున్న పద్ధతిలో ఉన్నప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయటం అది మంచి పద్ధతి కాదు. లాంగ్ రన్ లో అదే ఇప్పుడు మనం ఇది ఈ రోజు ఒక్క రోజు వచ్చిన పోయేది కాదు. సో లాంగ్ రన్ స్ట్రాటజీలో వాళ్ళ ప్లే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వం వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళ ద్వారా టెర్రరిస్ట్లను కనుక మనం ఎదుర్కొన్నట్టయితే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇంటర్నేషనల్ ప్రెషర్ ఒకటి అవసరం ఉంటుంది. తర్వాత లోకల్ మన నేటివ్స్ కాశ్మీరీస్ తోటి కూడా తీసుకోవటం ఉంటుంది. ప్లస్ అఫ్ కోర్స్ ఏ యాక్షన్ తీసుకోవాలనేది ఇలా లాజిస్టిక్స్ ఎలా అనేది అది ఆల్ అంటే మళ్ళీ ఒకసారి ఇలా జరిగితే మళ్ళీ అంటే పాకిస్తాన్ భూమి మీద ఉండదు అనే పద్ధతిలో దెబ్బతీయాలి. కానీ ప్రధాని అయితే ఆ సందేశం ఇచ్చారు, కళలో కూడా ఊహించినంత దారుణమైన శిక్షలు వాళ్ళు అనిపిస్తారని చెప్పి మాట్లాడారు వినోద్ గారు. అయితే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. గఫూర్ గారు, ఇక్కడ రెండు పాయింట్లు సార్. మనకి ఇప్పుడు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మనం చర్చించుకున్న 2-3 పాయింట్లు. మొట్టమొదటిసారి కాశ్మీరీ సమాజం పెద్ద ఎత్తున ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా అది అలసిపోయారా తీవ్రవాదాన్ని చూసి, లేకపోతే అతిథుల మీద దాడికి వాళ్ళకి కడుపు మండిందా, మా పొట్ట మీద కొడుతున్నారు అనుకున్నారు, పెద్ద ఎత్తున కదిలారు. పూర్తిగా దీనికి అనుకూలంగా కదిలారు ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా. ఇప్పటిదాకా చాలా సందేహాలు, జమ్మూలో ఒక రకంగా ఉంటుంది, శ్రీనగర్లో ఒక రకంగా ఉంటుంది, అక్కడ అసలు మనం కాలు పెట్టలేము, ఈ భాష మనం వింటూ వచ్చాం. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా పరిస్థితి. వాళ్ళు కూడా ప్రగతి కోరుకుంటున్నారు, ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నారు. కేవలం నిరసన తెలపడం కాకుండా తమ ప్రాణాలు అడ్డం పెట్టి టూరిజాన్ని బతికించుకోవడానికి, యాత్రికులు బతికించడానికి ప్రయత్నం చేశారు. దీన్ని మన సమాజం ఎలా తీసుకోవాలి గఫూర్ గారు? శ్రీనివాసరావు గారు, ఒకటి మనం గమనిస్తే కశ్మీర్ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ చూస్తున్నారండి. పాకిస్తాన్ ఏం సాధించింది? అవును, ఓకే, 47 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే పాకిస్తాన్ సాధించింది ఏం లేదు. పాకిస్తాన్ పతనం వైపుగా ప్రయాణం ఉంది. పాకిస్తాన్ లో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రెండవది, భారతదేశంలో సరే పరిమితులు ఎన్నైనా ఉండొచ్చు, లేదా ప్రభుత్వ విధానాలని మనం విమర్శిస్తే అది వేరే సంగతి. బట్ అదే సమయంలో ప్రోగ్రెస్ తీసుకుంటే మనం ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే ప్రజా జీవితంలో కానీ చాలా ముందున్నాం. నేను పాకిస్తాన్ 3 వీక్స్ ఉండొచ్చాను ఇంతకుముందు. చాలా పేదరికం ఉంది, చాలా పేదరికం ఉంది, మనం చాలా అసలు వర్ణించలేక. అటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఇండియా చాలా ఫార్ బెటర్ దెన్ పాకిస్తాన్. అది ఆలోచన ప్రజల్లో వస్తుంది ఒకటి. రెండవది ఏమంటే ఇప్పుడు ఐఐఎంస్, ఐఐటీస్, లేకపోతే రిక్రూట్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రజలు భారత జనజీవన స్రవంతిలో భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా అభినందనీయమైంది. దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే మనం ఒక ప్రాంతాన్ని వేరుగా చూస్తే అది వేరుబాటు అయిపోతుంది. కాకుండా జనజీవన స్రవంతిలో వాళ్ళని కలుపుకొని మనం అటువంటి ఒక వాతావరణాన్ని మరింత ప్రోత్సహించగలిగితే
కాశ్మీర్లో టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి చాలా సులభం అవుతుంది. ఓకే. లోకల్ ప్రజల యొక్క సపోర్ట్ లేకుండా టెర్రరిజాన్ని ఫేస్ చేయలేం మనం. అవును. లోకల్ ప్రజల యొక్క సపోర్ట్ తో టెర్రరిజం బతుకుతూ వచ్చింది ఇంతకాలం. ఓకే. ఇప్పుడు అటువంటి దాన్ని కనుక మనం బ్రేక్ చేయగలిగితే టెర్రరిజాన్ని కాశ్మీర్ లేకుండా చేయడం పెద్ద కష్టమైన పని కాదు. దాన్ని ఎంకరేజ్ చేయాలి. దేశంలో కూడా ఇప్పుడు వినోద్ గారు చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అవును. ఎందుకంటే పాకిస్తాన్ అంటే కశ్మీర్ అంటేనే పాకిస్తానీయులు అనుకుంటే ఎట్లా మనం? కాశ్మీర్ అంటేనే పాకిస్తాన్, ముస్లిం అంటేనే పాకిస్తాన్, ఈ భాష నడుస్తుంది సార్. దుర్మార్గం. యూనివర్సిటీల్లో పిల్లలు ఉంటే వాళ్ళు కాశ్మీర్ మూలాలైనంత మాత్రం వాళ్ళ మీద దాడి చేస్తారా? చాలా తప్పు కదా, చాలా తప్పది. అందుకోసం అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఒక వాతావరణాన్ని కనుక మనం నెలకొల్పితే దుష్టుడు లేదా దుర్మార్గుడు లేదా మన దేశ శత్రువు ఎవడో వాడిని ఐడెంటిఫై చేసి వాడిని ఐసోలేట్ చేయాలి తప్ప దాని మతం రంగు పులిపితే ఇంకా మన పోరాటం వీక్ అయిపోతుంది. అందుకోసం ఆ రకంగా చేయాలి. బిఎస్ఎఫ్ జవాన్ సంబంధించండి, సోషల్ మీడియాలో నేను చూశాను, వాళ్ళ బార్డర్ ను క్రాస్ అయినారనే పేరుతో ఒక అతన్ని అరెస్ట్ చేశారు. బిఎస్ఎఫ్ ఖండించింది మా జవాన్ క్రాస్ కాలేదు అని. అది నెగోషియేషన్స్ నడుస్తున్నాయని వచ్చింది. ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఇట్లాంటివన్నీ చేస్తుందండి. పాకిస్తాన్కి ఇది కావాలా? ఇండియాలో మనం సంయమనంతో అదే విషయంలో మనం ఇప్పుడు ఇంటర్నల్ సిచ్యువేషన్ లో బాలే శ్రీనివాసరావు గారు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరు కావా అంటుంది, ఎవడు దీన్ని అరే పరిష్కారం చేద్దామనే వాడే లేడు ఇప్పుడు. అటువంటి పరిస్థితిలో మనం సంయమనంతోనే ఇంటర్నేషనల్ వేదికల నుంచి వాళ్ళని ఐసోలేట్ చేయాలా, అన్ని విధాలు చేయగలిగే దిగ్బంధనం చేయాలి. ఆ రకంగా మనం చర్యలు ఉండాలి అనేటువంటిది. తర్వాత ఆల్ పార్టీస్ మీటింగ్ లో ఏం జరగదండి. జనరల్ గా ఈ ఆల్ పార్టీస్ మీటింగ్ ఏమిటంటే జరిగిన సిచ్యువేషన్ ను అఫీషియల్ గా బ్రీఫ్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలనేటువంటిది వాళ్ళను అందరూ బలపరిచి సరే మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్తారు. అది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ యాక్షన్ ఉంటుంది. జరిగేది అదే. అందుకోసం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంట్లో రెండో మాటకు దారి లేదు. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం సంజయ్ గారు ఒక మాట చెప్పారు, గఫూర్ గారు, అంటే పాకిస్తాన్, ఐ థింక్ వినోద్ గారు చెప్పినట్టు, పాకిస్తాన్ చేసే ప్రతి చర్య వెనక చైనా మద్దతు ఉంటుంది. ఈవెన్ నదీ జలాలకు సంబంధించి కూడా సముద్ర జలాల్లో మనం వాళ్ళ రవాణాను అడ్డుకోవాలన్నా కూడా చైనా షిప్పులు ఉంటాయా? సో ఈ చైనా హస్తం కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? సంజయ్ గారు చెప్పారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు చైనాకు పాకిస్తాన్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఒక మిత్రత్వం ఉంది, నేనేం కాదనడం లేదు. ఇప్పుడు అయితే పాకిస్తాన్ దుర్మార్గులు లేదా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇంకో దేశం మీద దాడి చేస్తే దానికి చైనా ఎందుకు బలపరుస్తుందండి? చైనా బలపరచాల్సిన, చైనా ఖండించిందని చూశాను నేను. చైనా ఖండించింది ఈ రకమైన చర్య. ఎందుకంటే బలూచిస్తాన్ లో వాళ్ళ మీద జరిగాయి. చైనా ఇంజనీర్స్ చెప్పారు బలూచిస్తాన్ లో. అప్పుడు చైనా తీవ్రమైన పద్ధతిలో ఖండించింది. ఇదే పద్ధతి అయితే మేము మొత్తం విత్డ్రా అయిపోతాం అన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో చైనా తప్పనిసరిగా పాకిస్తాన్ దుశ్చర్యల్ని ఖండిస్తుంది. చైనా ఏం చర్య తీసుకుంటుంది అనేది మనకు సంబంధం లేదు. మనము పాకిస్తాన్ వరకు చూడాలి తప్ప పాకిస్తాన్ మళ్ళీ చైనాతో కలిపి పాకిస్తాన్ తిట్టే భాషతో చైనా తిట్టే మొదలు పెడతారు అనుకోండి, మళ్ళీ గందరగోళం. రైట్. లక్ష్మణ్ గారు ఆఖరిగా చెప్పండి, ప్రభుత్వం ఒక కీలకమైన సమావేశం, నిన్నేమో కేబినెట్ సబ్ కమిటీ సెక్యూరిటీ సమావేశం జరిగింది, చాలా వేగంగా ఇవాళ అఖిలపక్ష సమావేశం 45 గంటల అఖిలపక్షం కూర్చొని మాట్లాడుతున్నారు రక్షణకు సంబంధించి. ఏముండొచ్చు అవుట్పుట్? అన్ని డైమెన్షన్స్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఏ రకంగా ప్రొసీడ్ కావాలా అనేటువంటిది కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి కన్సిక్వెన్సెస్ ను ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో కానీ దేశంలో ఉన్నటువంటి విభిన్న రాజకీయ పార్టీలు స్థానికంగా రాజకీయ పరంగా కానీ విధానాల పరంగా కానీ విభేదాలు ఉండొచ్చు. ఏదైతే దేశ సమగ్రతకు సవాల్గా జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడి ఏదైతే ఉందో దీన్ని ఎదుర్కోవడం విషయంలో సంఘటితంగా కలిసిపోవడానికి దేశమంతా ముక్త కంఠంతో ఇది ఎదుర్కోవడానికి ఈ రకమైనటువంటి సమావేశం ఒక మంచి మెసేజ్, మంచి ప్రిపరేషన్ ఇది ఇస్తుంది. అదే రకంగా గఫూర్ గారు ఏదైతే చైనాకు సంబంధించి, చైనాకు భారతదేశానికి మధ్య గతంలో అనేక అనుభవాలు, హిందూ చైనీ బాయి అంటే ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నామో మనం చూసాం. ఏ రకంగా డోక్లహాంలో కానీ, గల్వాన్ లో కానీ, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ లో
నిరంతరం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసినాం. సో చైనా తన వ్యాపార పరంగా అనేక సంబంధాలు ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైనటువంటి అంటే చైనా దృక్పథం భారతదేశం పట్ల ఉండే దృక్పథం అంటే ఈ మధ్య అమెరికా తలలో పెరిగిన తర్వాత భారత్ తో కూడా స్నేహం కోరుకుంటుందనే వార్త వస్తుంది సార్, మీరు గమనించారు లేదు? 80,000 వీసాలు ఇచ్చారండి. 80,000 వీసాలు ఇచ్చారు. సంజయ్ గారు వస్తారు ఒకసారి. సంజయ్ గారు చైనా విషయంలో ఒకటి గఫూర్ గారు కంప్లీట్ చేయండి. లక్ష్మణ్ గారు హలో. లక్ష్మణ్ గారు ఏదైతే అంటే చైనా తన లాభం కోసం అవసరమైన సందర్భంలో అవసరమైన విధానాన్ని అడాప్ట్ చేస్తుంది. ఓవరాల్ గా మనకు చైనాతో హిస్టరీ ఏదైతే ఉందో, గతానికి చైనా నుంచి రాయబారి వచ్చిండు అన్నప్పుడు వదిలిపెడితే తదనంతర కాలంలో స్వతంత్రం అనంతరం ఏ రకమైనటువంటి పరిణామాలు మనం చవి చూసినామో మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఎప్పుడు కూడా. రైట్ సార్. ఆఖరిగా సంజయ్ గారు చైనాకి సంబంధించి ఏంటికి ఏదైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉందా? అంటే ఈ ఉగ్రవాద చర్యల్లో చైనా ఇన్వాల్వ్ అయిందని చెప్పట్లేదండి. ఓకే, కాకపోతే ఒక చైనా డైమెన్షన్ ఉంది, అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మనం ఉరి అటాక్స్ చేసినప్పుడు 2016 లో గానీ, బాల్కోట్ 2019 లో గానీ మనం చేసినప్పుడు చైనీస్ సేనలు మన సరిహద్దుల మీద ఇంత పెద్ద ఎత్తున మోహరించలేవు. కానీ ఈ రోజు ఉన్నాయి పెద్ద ఎత్తున చైనీస్ సేనలు లడాక్ ప్రాంతంలో కానివ్వండి, హిమాచల్ బార్డర్స్ మీద కానివ్వండి, ఉత్తరాఖండ్ అటు పక్కన కానివ్వండి పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. సో మనం పాకిస్తాన్ మీద ఎటువంటి దాడులు చేసినా కూడా అటువంటి సమయంలో చైనా ఎట్లా ప్రవర్తిస్తుంది అన్నది మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో వాళ్ళు 1 కిలోమీటర్ లోపలికి వచ్చినా మళ్ళీ మన సేనల్ని మనం మరి తరలించాల్సి ఉంటుంది. సో చైనా ప్రత్యక్షంగా ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ లో లేకపోయినా, సమర్థించకపోయినా చైనా అవకాశాన్ని వాడుకుందామని చూస్తుంది అనుకోవచ్చు అంటారు. వాడుకునే అవకాశం ఉందా అన్న ఒక ఆలోచన మన ఆలోచనల పైన ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అండి, ట్రంప్ టారిఫ్స్ విధిస్తున్న సమయంలో చైనా మీద 250%, ఆయన కాదు నేను తగ్గించి 150% అంటున్నాడు, వాట్ ఎవర్. అటువంటి తరుణంలో పెద్ద ఎత్తున చైనాలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఎలా అయితే యాపిల్ ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టిందో, అలానే చాలా మంది కంపెనీలు ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్న తరుణంలో ఒక యుద్ధ వాతావరణం వస్తే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఎలా మారుతాయి, అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. మొత్తంగా జాతీయ స్థాయిలో రక్షణ మంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. భారత్ స్పందన ఏ రకంగా ఉండాలి పాకిస్తాన్ పట్ల, కేవలం దౌత్యపరమైన అంశాలే కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకి ప్రభుత్వం పూనుకుంటుందా, భారత సైన్యం సిద్ధంగా ఉందా, అలాగే నిఘా వైఫల్యాలు, భద్రతాపరమైన వైఫల్యాలు ఉన్న దాని మీద కూడా చర్చ జరిగిందనేది మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న ఎండో లక్ష్మణ్ గారికి, వినోద్ గారికి, అలాగే సంజయ్ గారికి, గఫూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.